వచ్చాం. ఎవరికైతే ప్రారంభ ప్రార్థన ఇచ్చి ఉన్నామో దయతో వారు సమయాన్ని గుర్తెరిగి ముందుకొచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలని వారిని ముందుగానే తెలియపరచడం జరిగింది. దయతో ప్రారంభ ప్రార్థన పి శాంతి గారు, ఒకవేళ వారు రాకపోతే దయతో నిర్మల గారు మన మధ్యలో ఉన్నారు, దయతో వారు ప్రార్థన చేసి ప్రారంభిస్తారు. స్తోత్రం 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 వందనాలు 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 స్తుతి 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 మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి. స్తోత్రముల ప్రభువా, గడిచిన దినము నుంచి గడవార దినము దాకా నా తండ్రి నీ సజీవ రెక్కల సాటును నా తండ్రి నిలబెట్టుకున్న నా ప్రభువా, ఈ రీతిగా నడిపించిన నా దేవా నీకే స్తోత్రములు. ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోను తండ్రి నా ప్రభువా. ఇదిగో నా ప్రభా, ప్రార్థనకి సమయం అవుతుంది కనుక నా తండ్రి నాయన బిడ్డల పనులు త్వరగా ముగించుకున్న ప్రభా, దేవుని ఆలయంకి వచ్చుటకు సహాయం దయచేయండి తండ్రి నా ప్రభా. ప్రతి అవసరతలు తీర్చే దేవుడు తండ్రి నా ప్రభా. నమ్ముటమ వలనైతే సమస్తం సాధ్యం అన్నావు ప్రభా నా తండ్రి నాయన. మా పట్ల మేలులు చేసే దేవుడు తండ్రి నాయన. ఇదిగో నాయన సిలువ కొడుకులు నా తండ్రి ఎంతగానో మేలు చేసి నా ప్రభా నాయన. ప్రతి కన్నీటి ప్రార్థన ఆలకించగల దేవుడు తండ్రి నా ప్రభా నా యేసయ్య నాయన. ప్రతి కుటుంబంలో నా ప్రభా ప్రతి సమస్యను బట్టి నా ప్రభా నిన్ను అడిగినప్పుడు నా తండ్రి ఎన్నో కార్యములు ఎన్నో మేలు చేస్తున్నావు తండ్రి నా ప్రభా నాయన. ప్రతి బిడ్డలు గ్రహించుకుని తెలుసుకుని హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ప్రభా నా తండ్రి నాయన. మేము సమస్యలు పడిపోకుండా నా తండ్రి మంచి దారి అనిచ్చి మమ్మల్ని నడిపించండి తండ్రి నా ప్రభా నాయన. సమస్త కార్యములు నా తండ్రి నీ చేతికి అప్పగించుటకు సహాయం దయచేయండి తండ్రి. మమ్మల్ని బలపరచండి తండ్రి అయా. ఇంకను నా ప్రభా నీలో బలపడి నా తండ్రి అయా ఇంకా వాడబడుటకు సహాయం దయచేయండి తండ్రి నా ప్రభా నాయన. నీ రాకడ సమయానికి వచ్చినప్పటికీ నా తండ్రి నీ కాడి మోయడకు నా తండ్రి మేము సిద్ధపాటు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి తండ్రి అయా. ప్రతి బిడ్డకున్న బలహీనతలు నాయన యేసునామములో విడుదల దయచేయండి తండ్రి నా ప్రభా నాయన. నువ్వెంతగానో కార్యం జరిగించేవాడు తండ్రి నా ప్రభా నాయన. ప్రతి బిడ్డలు కూడా నాయన ఈ సన్నిధానంలో నాయన తొందరగా వచ్చుటకు సహాయం దయచేయండి. ఆ బిడ్డలను ప్రేరేపించండి ప్రభా నీకే స్తోత్రములు నాయన. మెలకు కలిగి జీవించమన్నావు తండ్రి నా ప్రభా నాయన. నీ పట్ల శ్రద్ధ కలిగి జీవించమన్నావు తండ్రి. అట్టి హృదయాన్ని ప్రతి బిడ్డలకు దయచేస్తారని నా ప్రార్థనలో నాయన తప్పులు పొరపాట్లు ఉంటే క్షమిస్తారని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. నన్ను దాచినావు, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడలోన నన్ను దాచినావు, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదార్చును. నా నాథుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా.
ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావు, నేనంటే నీకు ఎంత ప్రేమయా. ఏమి లేని నాకు నీవు అన్నీ ఇచ్చినావయ్యా, మాట రాని నా నోటికి పాటనిచ్చినావయ్యా. ఏమి లేని నాకు నీవు అన్నీ ఇచ్చినావయ్యా, మాట రాని నా నోటికి పాటనిచ్చినావయ్యా. ఎక్కడికి వెళ్ళినా నన్ను బలపరచెను, శక్తినిచ్చినా నేను నిన్ను మరుదునా. ఎక్కడికి వెళ్ళినా నన్ను బలపరచెను, శక్తినిచ్చినా నేను నిన్ను మరుదునా. తల్లివైనా తండ్రివైనా చూపలేని ప్రేమ, తల్లి అయినా తండ్రి చూపలేని ప్రేమ, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావు, నేనంటే నీకు ఎంత ప్రేమయా. కష్టమంతా కరిగిపోయి ఆవిరైపోయినా, కళ్ళ నిండా కన్నీరే ఏరులై పారినా. కష్టమంతా కరిగిపోయి ఆవిరైపోయినా, కళ్ళ నిండా కన్నీరే వేరులై పారినా. కష్టమే కలిగినా కలిమే కలిగినా, మెలితో నింపినా నేను నిన్ను మరుదునా. కష్టమే కలిగినా కలిమే కలిగినా, మెలితో నింపినా నేను నిన్ను మరుదునా. తల్లివైనా తండ్రివైనా చూపలేని ప్రేమ, తల్లివైనా తండ్రివైనా చూపలేని ప్రేమ, ఎంత ప్రేమనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావు, నేనంటే నీకు ఎంత ప్రేమయా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా. ఎక్కడికి వెళ్ళినా నన్ను బలపరచెను, శక్తినిచ్చినా నేను నిన్ను మరుదునా. ఎక్కడికి వెళ్ళినా నన్ను బలపరచెను, శక్తినిచ్చినా నేను నిన్ను మరుదునా. తల్లివైనా తండ్రివైనా చూపలేని ప్రేమ, తల్లివైనా తండ్రివైనా చూపలేని ప్రేమ, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమ నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలో
హల్లెలూయా. ఏ గడియా కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నా ప్రాణ ప్రియుడా యేసు, నా సర్వం నీవేనయ్యా. నా ప్రాణ ప్రియుడా యేసు, నా సర్వం నీవేనయ్యా. ఏ గడియా కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నాలోని ప్రతిరూపమా, నా ప్రతిబింబము నీవేనయ్యా. నాలోని ప్రతిరూపమా, నా ప్రతిబింబము నీవేనయ్యా. నీ కొరకు నిలచి ప్రకాశించినట్లు, నీ కొరకు నిలచి ప్రకాశించినట్లు నాలో నవసించుమా, నాలో నవసించుమా. ఏ గడియా కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. ధనధాన్యరాసులైన ఈ ధరణిలో నివేరులైన, ధనధాన్యరాశులైన ఈ ధరణిలో మేడలైన తులతూగినట్లు సంపదలిన్నున్నా, తులతూగినట్లు సంపదలిన్నున్నా నీకు సమమురావయ్యా, నీకు సమమురావయ్యా. ఏ గడియా కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నేనెంత కాలమున్నా నీ కొరకే బ్రతికెదనయ్యా. నేనెంత కాలమున్నా నీ కొరకే బ్రతికెదనయ్యా. నీ సాక్షిగానే జీవించినట్లు, నీ సాక్షిగానే జీవించినట్లు అభిషేకం నాకియ్యుమా, అభిషేకం నాకియ్యుమా. ఏ గడియా కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నా ప్రాణ ప్రియుడా యేసు, నా సర్వం నీవేనయ్యా. నా ప్రాణ ప్రియుడా యేసు, నా సర్వం నీవేనయ్యా. ఏ గడియా కానీ నీవు లేకుండా
హల్లెలూయా. హల్లెలూయా. నింగిలోని చంద్రుడా మందగజ విందురుడా, నింగిలోని చంద్రుడా మందగజ విందురుడా, నిందలేని సుందరుడా గంధములికి చందరుడా, నిందలేని సుందరుడా గంధములికి చందరుడా, ఓ వెన్నెలాంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా, ఓ వెన్నెలాంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా. నింగిలోని చంద్రుడా మందగజ విందురుడా, నింగిలోని చంద్రుడా మందగజ విందురుడా, ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా గాయాలు నిన్ను బాధిస్తున్నా, దాహముతో నోరు ఎండిపోతున్నా, నాలుక అంగిట అంటిపోతున్నా, ప్రేమతో పంచిన మమతలు పంచిన నీ శ్రమ చూడలేక గుండె పగిలిన, తల్లిని శిష్యుని అప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినవా, తల్లిని శిష్యుని అప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినవా, ఓ వెన్నెలాంటి చల్లని రాజా, ఎంత ప్రేమమూర్తి నీవయ్యా, ఓ వెన్నెలాంటి చల్లని రాజా, ఎంత ప్రేమమూర్తి నీవయ్యా. నింగిలోని చంద్రుడా మందగజ విందురుడా, నింగిలోని చంద్రుడా మందగజ విందురుడా, నిందలేని సుందరుడా గంధములికి చందరుడా, నిందలేని సుందరుడా గంధములికి చందరుడా, అందాల మోముపై ఉమ్మె వేయగా నీదు గడ్డము పట్టి పీకగా, యూదుల రాజని అపహసించగా, సిలువ దిగిరమ్మని పరిహాసించగా, అందాల మోముపై ఉమ్మె వేయగా నీదు గడ్డము పట్టి పీకగా, యూదుల రాజని అపహసించగా, సిలువ దిగిరమ్మని పరిహాసించగా, అంతా సహించి మౌనం వహించి బాధించు వారిపై ప్రేమ చూపించి, ఏమి చేస్తున్నారు వెరుగరు క్షమించమని ప్రార్థించినవా, ఏమి చేస్తున్నారు వెరుగరు క్షమించమని ప్రార్థించినవా, ఓ వెన్నెలాంటి చల్లని రాజా, ఎంత సహనం చూపినవయ్యా, ఓ వెన్నెలాంటి చల్లని రాజా, ఎంత సహనం చూపినవయ్యా. నింగిలోని చంద్రుడా మందగజ విందురుడా, నింగిలోని చంద్రుడా మందగజ విందురుడా, నిందలేని సుందరుడా గంధములికి చందరుడా, నిందలేని సుందరుడా
మేలే చేసిన కరుణను పంచిన కాళ్ళు చేతులలో శీలలు కొట్టగా అంతటి శ్రమలో చెంతను నిలచి చింతతో ఉన్న అతివల చూసి నా కోసం ఎడవలదని పలికే వారిని ఓదార్చినవా నా కోసం ఎడవలదని పలికే వారిని ఓదార్చినవా ఓ వెన్నెలాంటి చల్లని రాజా ఎంత కరుణామయుడనివయ్యా ఓ వెన్నెలాంటి చల్లని రాజా ఎంత కరుణామయుడనివయ్యా నింగిలోని చంద్రుడా మందగజ విందురుడా నింగిలోని చంద్రుడా మందగజ విందురుడా నిందలేని సుందరుడా గంధములికి చందరుడా నిందలేని సుందరుడా గంధములికి చందరుడా ఓ వెన్నెలాంటి చల్లని రాజా వెన్నలాంటి మనసు నీదయ్యా ఓ వెన్నెలాంటి చల్లని రాజా వెన్నలాంటి మనసు నీదయ్యా వెన్నలాంటి మనసు నీదయ్యా హల్లెలూయా. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, అరిగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే
ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, అది ఉండాలేగా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, అది ఉండాలేగా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
యేసయ్యా 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 మీరు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగేది మనసు ఓదాచింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగేది మనసు ఓదాచింది నా ఆరాధనలో నా హృదయము నీలోని నీ వేరుకే మననేనని నా హృదయము నీలోని నీ వేరకు మననేనని అతిశయించే నిత్యము నిన్నే కలిగినందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా హల్లెలూయా. వాక్య భాగం చదువుదామండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 16 వచనాలు. శ్రీమంత్ వచ్చాడండి, ఇప్పుడే కనిపించాడు. ఒకవేళ తను రాకపోతే దయతో ఎవరైనా ముందుకు వచ్చి మీకు ఎవరికైనా ఒకవేళ ఈ పేపర్లో వాక్య భాగం ఇవ్వకపోతే ఎవరన్నా ఉంటే వారు దయతో ముందుకు వచ్చి చదవండి. దేవునికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలండి. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షాత్తాపము లేదని తోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు పరలోక నాదులతోనూ ఆకాశ మండలమున ముందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దనమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుక్కొని పాదములకు సమాధాన
సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవి అన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టిని అగ్ని బాణముల వంటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య భాగం చదివినందుకు దేవుని పేరట వందనములు. మరి అయితే ఈ యొక్క కూడికని ఏర్పాటు చేసుకున్నందుకు మరి దేవుడు వారి యొక్క జీవితంలో మరి చేసినటువంటి మేలులని కుటుంబ సభ్యులు దయతో ముందుకొచ్చి తెలియపరచాలని దేవుని పేరట కోరుచున్నాం. లేదా కుటుంబ సభ్యులు దయతో త్వరగా ముందుకొచ్చి తెలియపరచాలని దేవుని పేరట కోరుచున్నాం. హలో, హాయ్ గారికి అమ్మగారికి వందనాలండి. సంగతులకి అందరికీ వందనాలండి. మరి నా మనవరాల గురించి ఎంతో యాతన పడి మేము ఉన్నామండి. ఉండమ్మా. అయితే పేరు పెట్టుకోవాలని మేము అనుకున్నానండి. గౌరీపట్నం తీసుకెళ్ళానండి. గౌరీపట్నం అలా చేసుకోవాలండి. వాళ్ళు చేసుకునే పనులన్నీ నేను చేస్తున్నానండి. గౌరీపట్నం తీసుకెళ్ళి గుండు చేయించానండి. ఇప్పుడు అయ్యగారికి ప్రార్థన పెట్టుకోవాలని అనుకున్నానండి. శ్రీమంత్ ద్వారాగా మా చింతపండు ద్వారాగా మమ్మల్ని అంతా అందరూ ప్రార్థించి కాపాడమని అడుగుతున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. తెలియపరిచినటువంటి సాక్ష్యాన్ని బట్టి వారి కుటుంబ నిమిత్తం జి సత్యవతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవానికి అలాది వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నేను నామాన్ని స్తుతించే వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగో సంఘం అంతా కూడుకుని ప్రభువా నాయన తండ్రి ఇంతవరకు పాటల్లో నాయన నిన్ను మయంపరుచుకున్నందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రములు ప్రభువా. వాక్ష భాగం చదివిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్న దేవానికి వందనాలు. ఇదిగో నాయన కుటుంబం కొరకు ప్రభువా మేము ప్రార్థిస్తుండగా ప్రభువా ఆ బిడ్డ ఎంతో నాయన సాక్ష్యం చెప్పుకుందయ్యా నీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తోత్రములు ప్రభువా. నిజమే నాయన మనవరాల కోసం ఎంతగానో నా ప్రభు శవనుంది ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా బాలింతరాలైనప్పుడు ఎంతగానో నా బిడ్డ ప్రభు నలిగిపోయారు తండ్రి, నీకు వందనాలయ్యా. అయినప్పటికీ నువ్వు ఎంతగానో కాసి కాపాడి బిడ్డలను క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆ కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదించండి దేవా, నీకు వందనాలు. బిడ్డలందరికీ మందిరంలోకి రావడానికి సహాయం దయచేయండి ప్రభు. ఆ కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని, ఆ కుటుంబంలో ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మీరే తీర్చమని అడుగుచున్నాం దేవానికి వందనాలు ప్రభువా. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించారని నీ రెక్కల చాటున భద్రపరిచి నడిపించినందుకే నీకు వందనాలు ప్రభువా. ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఆ కుటుంబ కొరకు ప్రతి ఒక్కరూ భారం కలిగి ప్రార్థించగలిగే కృపను అనుగ్రహించండి దేవా, నీకు వందనాలు. నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇదిగో గృహ కూడికలోనైనా ప్రతి ఒక్కరూ నాయన గృహాల దగ్గర ప్రార్థన పెట్టించుకున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అవసరాలు కోరి ఉన్నారు దేవా, నీకు వందనాలు ప్రభువా. ఏమైతే నేను అడుగుచున్నారో తండ్రి వారు అడిగింది ప్రతిదీ మీరు దయచేసే దేవుడు ప్రభువా, నీకు వందనాలయ్యా. నిన్ను ప్రార్థించినట్లయితే ప్రతిదీ నువ్వు తీరుతావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకు మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తారని, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటారని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అలాగే అయ్యగారిని కూడా జ్ఞాపం చేసుకోండి.
అయ్యగారికి బలమును శక్తిని ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. ఎంతగానో బలహీనముగా ఉన్నప్పటికైనా నా తండ్రి మరి మానక ప్రభు ప్రతిరోజు నీ సన్నిధానంలోకి వచ్చి ప్రభు నీ వాక్యాన్ని మాకు అందించిన బిడ్డను మీరు మరింతగా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు ప్రభు. అయానే మరి ఏమైతే మాకు వర్తమానం చెప్పి ఉన్నారో మాకైతే తెలియదు ప్రభు. నాయన ఈ ఆత్మీయ ఆహారం మా అందరికీ దయచేయమని, మాట్లాడుతున్న బిడ్డకు మంచి శక్తిని బలాన్ని మీరు దయచేస్తారని, విన్న మాటలోనైనా మేము విడిచిపెట్టకుండా గ్రహించుకునే హృదయాలు ప్రతి ఒక్క బిడ్డకును దయచేస్తారని, దీని రాలు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు దేవుని పేరట వందనములు. ప్రార్థన చేసుకుందామండి. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. తండ్రి, ఇటు రీతిగా మీరు మాకు ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి నీ మాటలు జ్ఞానించడం తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, వింటున్న ప్రతి మాట మాకు చాలా అవసరమని భావించి మా యొక్క హృదయంలో తండ్రి భద్రం చేసుకుని తండ్రి మా జీవిత కాలం అంతా వాక్యానుసారంగా తండ్రి బ్రతుకుడు తండ్రి కృప చూపించండి. ఈ యొక్క శిలువ జ్ఞాన కూడికల్లో తండ్రి దేవ యొక్క కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ మంచి ఆరోగ్యం దేవ దయచేస్తారని తండ్రి కోరుచు చెబుతాను. నాకును వింటున్న ప్రతి ఒక్కరికి సంయోచితమైన జ్ఞానం దేవ అయా పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగాను సహాయంగా ఉంచుతారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాగే ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడా క్రీస్తు వారి పేరట వందనములు. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు వారి పేరట వందనములు అండి. గడిచినటువంటి శనివారం వెలుగు సంబంధాల కంటే లోక సంబంధులు తమ తరమును బట్టి చూస్తే యుక్తిపరులుగా ఉన్నారు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అది మనం అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఉపమానం కూడా మనం జ్ఞానించాం. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అనే ఉపమానం గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు పలికేటటువంటి ప్రతి మాట అర్థం చేసుకోవడానికి ఆయన మరలా ఉపమానాలు అనేవి చెప్పడం జరిగింది. అంటే ఆయా కాలంలో ఉన్నవారు వారు తినేటటువంటి ఆహారాన్ని బట్టి, వారు వేసుకునే వస్త్రాలను బట్టి, లేదా వారు ఉంటున్నటువంటి ప్రాంతాన్ని బట్టి, వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి వారికి అర్థం కావడానికి ఈ ప్రకృతిలో కనిపించే ప్రతి దానిని, వాడుకునే వస్తువుల్ని, ఇవన్నింటినీ కూడా చూపించి వారికి అర్థమయ్యే రీతిగా చాలా విషయాలు ఆయన బోధించేవాడు. దాన్ని మనం ఏమంటామంటే ఉపమానాలు అని పిలుస్తాం. ఏమండి, ఇవి కథలు కాదు, ఆయన మనకి నేర్పించడానికి, మనం వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ఆయన చెప్పినటువంటి ఉపమానాలు. ఇవి చాలామంది కథలు లేదా స్టోరీస్ అంటారు. ఇవి కథలు కాదు, అవి కేవలం ఉపమానాలు అని మనం భావించాలి. మన యొక్క జీవితాన్ని మనం బాగుపరుచుకోవడానికి దేవుడు చెప్పినటువంటి ఉపమానాలు. ఇలా ఎన్నో ఉపమానాలు ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే సుమారు ఒక 30 ఉపమానాలు కూడా ఉంటాయి. చాలా వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పోయిన సంవత్సరం కూడా కొన్ని ఉపమానాలు మాట్లాడుకున్నాం. ఏమండి, ఈ సంవత్సరంలో కూడా మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నప్పుడు తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె, పడిపోయిన నాను, ఈ 3 కలిసి ఒకే అర్థాన్ని ఇస్తున్నాయని ఆయన ప్రేమను గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే చాలా ఉపమానాలు మనం కొన్ని మాట్లాడుకున్నాం. మీకు గుర్తున్నవి ఏమన్నా 1, 2 చెప్పగలరా? మనం మాట్లాడుకున్నవి. ఏమండి, నేను చెప్పినవి కాదండి. మళ్ళా ఏం గుర్తులేదండి? ఏమండి, ఉపమానాలు అండి, క్రీస్తు పలికినటువంటి ఉపమానాలు పోయిన సంవత్సరం మనం మాట్లాడాం. ఈ సంవత్సరం నేను పెద్దగా ఏం మాట్లాడలేదు, అంతా ఆత్మఫలాలు ప్రభు పలికిన మాట్లాడాం. పోయిన సంవత్సరం మాట్లాడాను. పోయిన సంవత్సరం కదండి, మాకు గుర్తులేదు అంటే ఏదో ఒకటి కూడా జ్ఞాపకం లేదని అడుగుతున్నానండి. ఏదో ఒకటి. విత్తనాల గురించినటువంటి ఉపమానం మాట్లాడుకున్నాం, గుర్తుందండి? ఇల్లు కట్టుకున్నాడంట బండ మీద, ఇసుక మీద, అది మాట్లాడుకున్నాం. ఇంకేం మాట్లాడుకున్నాం? ఒక ఆయన వెళ్ళిపోతుంటే పడిపోయాడంట, ఎవరో సాయం చేయలేదు, ఒక వ్యక్తి వచ్చి సాయం చేసి మంచి సామరి. ఇలా చాలా ఉపమానాలు మనం కొన్ని మాట్లాడుకున్నాం. అన్నీ కాదు కానీ బహుశా నాకు తెలిసి ఒక 5 మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా శనివారం కూడా ఒక ఉపమానాన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా ఒక ఉపమానాన్ని గురించి మాట్లాడుకున్నాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త. ఏమంటే ప్రతిదీ కూడా జ్ఞాపకం పెట్టుకుంటే భవిష్యత్తులో మనకి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వినడం
విడిచిపెట్టేయడం కాదు, కానీ కనీసం మనం ఏం చేయాలి, జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే రాసుకుంటారో మీరు తర్వాత పుస్తకాన్ని తీసినప్పుడు మీకు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎంతమంది నోట్స్ పెట్టుకున్నారండి? అండ్ ఒకసారి ఇలా చెయ్య, కనీసం పేపర్ అన్న 1, 2, 3 ఒక 10 మంది. ఏమండి ఇంకెవరు లేరా? అంటే కొంతమందికి చదువు రాక పెట్టుకోలేదనుకుంటే ఓకే. ఏమంటే చదువు వచ్చిన వాళ్ళు కూడా రాయకపోతే మరి వాళ్ళని ఏమనాలి? కాబట్టి ప్రతిదీ రాసుకోండి. ఎందుకంటే మరలా మనం దొరకాలంటే ప్రతి రిఫరెన్స్ మనకి కొంచెం కష్టం. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు ఏం చేయాలి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూద్దాం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 44 నుండి 46 వరకు ఒకసారి చదువుదాం. అందులో 2 ఉపమానాలు ఉన్నాయి. మనం ఒక ఉపమానం గురించి మాట్లాడదాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినంతయు అమ్మి దానిని కొనెను. ఈ 2 చూడడానికి ఒకే విధంగా ఉన్నాయి. ఈ రెండు ఉపమానాలు. ఏమండి, రెండు ఉపమానాలు. కాబట్టి ఈరోజు మన సమయాన్ని బట్టి అందులో పైన రాయబడినటువంటి ఉపమానం గురించి మనం మాట్లాడదాం. తీసారండి అంత మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం, కేవలం 44వ వచనం మాత్రమే ఈరోజు కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుని వెళ్దాం. అందులో విషయం ఏంటంటే, ఒక ఆయన, ఏమండి ఇది అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నా. ఒక ఆయన ఒక స్థలం కొనడానికి చూశాడంట. ఒక స్థలం కొనడానికి చాలా ప్రయత్నించాడంట. ఆ స్థలం ఎక్కడైతే ఉందో, ఒక భూమి ఎక్కడైతే ఉందో ఆ భూమిని ఎతకడానికి తెల్లవారుజామునే లేచాడంట. అంటే ఇంకా ఉదయం కాకముందే తెల్లవారుజామునే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వెతుకుతూ వెళ్తున్నాడంట. ఈ స్థలం కొందామని చెప్పేసి మొత్తానికి అలా వెతుకుతూ వెళ్తున్నాడంట. అంటే ఇంకా ఎవరో లేవలేదు. తెల్లవారుజామున ఇతనే లేచి స్థలం గురించి ఏం చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. అలా వెతుకుతున్నప్పుడు ఒక వెలుగు కనిపించిందంట ఆయనకి. ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు కనిపించినప్పుడు ఏంటి ఆ వెలుగు అని చూడడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు అదొక ధననిధి మాట. అది ఒక బంగారం అయి ఉండొచ్చు, వజ్రాలు అయి ఉండొచ్చు. మొత్తానికి ఆ చీకట్లు ఏంటంటే మెరుస్తున్నాయి. అప్పుడు వెంటనే ఏం చేశాడు, తీసుకెళ్ళి దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోతే ఎవరన్నా చూస్తారు, కాబట్టి దాన్ని పట్టుకెళ్ళకూడదు, దాన్ని మనం సంపాదించుకోవాలి, సొంతం చేసుకోవాలని ఆలోచించి అది ఎవరికి కనిపించకుండా తవ్వేసి పాతి పెట్టేశాడంట. ఆ స్థలంలోనే తవ్వేసి పాతి పెట్టేశాడు. ఇప్పుడు దాన్ని సంపాదించుకోవాలి అంటే ఎక్కడైతే తవ్వి పాతి పెట్టాడో ఆ స్థలాన్ని కొనాలి అతను. అంతే కదండి, ఆ స్థలాన్ని ఏం చేయాలి, కొనాలి. స్థలాన్ని కొనాలంటే ఆ స్థలం కొనేటటువంటి లేదా స్థలం అమ్మేటటువంటి యజమాని దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు ఆ స్థలం అమ్మడానికి అతను చెప్పే ధర ఎంతైతే ఉందో ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉండాలి, కొనే వ్యక్తి దగ్గర ఉండాలి. అక్కడ ఏముంది, బంగారం ఉందో, వజ్రం ఉందో, మొత్తానికి ఏదో ఉంది. ఒక ధననిధి ఉంది. ఇప్పుడు దాన్ని సంపాదించుకోవాలంటే ముందు ఏం చేయాలి అంటే ఆ పొలాన్ని కొనుక్కుంటే దాన్ని సంపాదించుకోగలడు. ఎందుకంటే ఆ పొలం నాది, ఆ పొలంలో ఉంది కాబట్టి అది నా సొంతం అని చెప్పుకోవడానికి ఒక వీలు ఉంటుంది. మనం కూడా చూడండి, స్థలాలు కొనేటప్పుడు అన్నీ చూస్తాం మనం. అంటే దాన్ని ఏమంటారని ఈస్ట్ ఫేసింగ్ ఏదో అంటారు కదా, ఇవన్నీ చూసుకుని కొనుక్కుంటాం. అంతే కదండి. కొన్ని మారుమూలలు ఉన్నాయనుకోండి, చాలా తక్కువ దొరుకుతాయి, చాలా తక్కువకు వస్తాయి. అలా కాకుండా కొన్ని స్థలాలు రోడ్డు పక్కన ఉంటాయి. కొన్ని స్థలాలు బాగా అక్కడ పాపులర్ అయినటువంటి షాపింగ్ మాల్స్ అని ఏమైతే ఉన్నాయో ఆ మధ్యలో ఉంటాయి. అలా మధ్యలో ఉన్న వాటికి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడో మారుమూల ఉన్నదానికి ఎలా ఉంటుంది, అంతే కదండి, కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది. ఉదాహరణకు ఒక 4 లక్షలు అనుకోండి, ఎక్కడో మారుమూల ఉన్నది. అదే రోడ్డు పక్కన ఉన్నది ఎంత, దానికి రెట్టింపు ఉంటుంది. ఇప్పుడు ఈ రెట్టింపు ఉన్నదాన్ని కొనాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, తన దగ్గర ధనం ఉండాలి. అంతే కదా, తన దగ్గర ధనం ఉండాలి. అలాగే ఈ ధనాన్ని లేదా ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి ఒక ఆశ కలిగి తన ఇంటికి వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి ఈ పొలాన్ని కొంటున్నాడంట. అది ఇక్కడ సందర్భం రాయబడ్డది. చూద్దాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్య మర్మాల గురించి మాట్లాడుతూ ఆయన పరలోక రాజ్యం ఎలా ఉందంట, పొలములో దాచబడిన ధనము అన్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే పొలములో దాచబడిన ధనం. అంటే మన అంశం ఏంటి,
పొలంలో దాచబడిన ధనం. చాలాసార్లు వినుంటే మరలా విందాం. ఒకవేళ వినకపోతే జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఉపమానాలు చాలా సేవకులు, చాలామంది చాలా ప్రాంతాల్లో చెబుతూ ఉంటారు కాబట్టి చాలాసార్లు వినే ఉండొచ్చు మనం. కాబట్టి ఒకవేళ వినకపోతే శ్రద్ధగా విందాం. పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే, ఎలా ఉందంట, దాచబడినటువంటి పొలములో దాచబడినటువంటి ధనం ఉందంట, పోలి ఉన్నదంట. ఒక మనుషుడంట దానిని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి, అంటే చూశాడు, ఎక్కడుంది, తన పొలంలో లేదు, చూశాడు, చూడగానే తనకి దొరికినటువంటి సంతోషంతో వెళ్ళిపోయాడంట. తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. తనకు కలిగినదంతా అమ్మేశాడు. అంటే తనకున్నటువంటి ఆస్తి సంపద ఏదైతే ఉందో ఆ సంపద అంతా కూడా అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడు. ఎందుకంటే ఇతనుకున్నటువంటి ఆస్తి కంటే ఆ పొలములో దాచబడిన ధనమే రెట్టింపు ఉంది. అంతే కదండి. ఆ స్థలము లేదంటే ఆ పొలములో దాచబడినటువంటి ధనం ఎలా ఉందంట, రెట్టింపు ఉంది. కాబట్టి ఇంటికి వెళ్ళాడు, డబ్బులు చూసుకున్నాడు, సరిపోలేదు. ఏమంటే ఏం చేశాడంట, సరే ఏం అమ్మేస్తే నేను ఆ పొలం కొలగలను అని ఆలోచించాడంట. ఉన్నదంతా కూడా అమ్మేశాడు. ఉన్నదంతా అమ్మేసి ఆ ధర ఎంతైతే ఉందో ఆ ధనాన్ని పట్టుకెళ్ళి ఏం చేశాడు, పొలం కొన్నాడు. అమ్మేవాడు అనుకుంటాడు, ఒరే ఎందుకు పనికిరాంది, ఎంత డబ్బులు పెట్టుకుంటున్నావు ఏంట్రా అని అతను అనుకోవచ్చు. కొనుక్కోవడమని మనసులో ఏముంటుందంటే, ఒరే నీకు తెలియలేదు, నీ పొలంలో ఏముంది, నీకు తెలియక అమ్మేస్తున్నావు, నీ పొలంలో ఆల్రెడీ చాలా ధనం ఉంది అంటే అమ్మేవాడు మనసులో ఎలా అనుకుంటాడు, కొనేవాడు ఎలా అనుకుంటాడు. జాగ్రత్తగా ఉపమానాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని రాయబడ్డది. పొలము అన్నారు కదండి. పొలము అంటే అర్థం ఏంటి, ఆ పొలంలో దాచబడినటువంటి ధనం ఏంటి, ఆ ధనాన్ని ఏం చేశాడంటే ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. కాబట్టి పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఆయన పొలము అన్నాడు, దాచబడిన ధనము అన్నాడు, ఒక మనుషుడు కనుగొన్నాడు అన్నాడు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అసలు పొలం అంటే ఏంటంటే లోకము అనేది ఒక అర్థం ఉంది. ముందుగా 38వ వచనంలో కూడా ఒక మాటను చూడండి. పొలము అంటే లోకము. పొలము అంటే ఇక్కడ చెప్పినటువంటి మాట విత్తువాను గుర్చినటువంటి ఉపమానమే కదా 38. ఏమండి, అందులో మంచి విత్తనముల గురించి మాట్లాడతాడు. అందులో పొలం అంటే ఏంటంటే లోకము. కానీ 44వ వచనములో పొలము అంటే పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యము. ఏమండి, జాగ్రత్తగా మరలా చెప్తున్నా. ఇక్కడ ఎన్నో వచనం చదివానంటే 38 చదివాను. 38వ వచనంలో రాయబడినటువంటి మాటలో పొలం అంటే ఏంటి, లోకము. కానీ ఏమంటే 44వ వచనానికి వచ్చేటప్పటికి పొలం అంటే ఏంటంటే దేవుని రాజ్యము. దేవుని రాజ్యాన్ని ఎప్పుడు పొందుకుంటాం మనం? ఎప్పుడు పొందుకుంటామండి? ఈ భూమి మీద ఉన్నప్పుడు పొందుకుంటామా, చచ్చిపోయిన తర్వాత పొందుకుంటామా? చెప్పండి, ఎప్పుడు పొందుకుంటాం? చనిపోయినప్పుడే కదండి. అంతే కదా. పరలోక రాజ్యము అంటాం కదా, పరలోకాన్ని ఎప్పుడు పొందుకుంటాం? చనిపోయిన తర్వాత పొందుకుంటాం. కానీ ఒక మాట ఉంది, దాన్ని చూద్దాం ఒకసారి. లూకా సువార్త అంటే బైబిల్ని ఎలా పరిశీలన చేయాలి. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగారంట. మనం పొలము అంటే దేవుని రాజ్యం అనుకుంటున్నాం కదా, కాసేపు పొలము అంటే దేవుని రాజ్యం అనుకుంటున్నాం కదా, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడిగారంట. ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంట? మన మధ్యనే ఉంది. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? మరలా చదువుదాం. దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మనందరి మధ్యలోనే ఉంది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో దాచబడినటువంటి ధనం ఒకటి ఉంది, దాన్ని కనుగొనాలంట. ఆ దేవుని రాజ్యంలో దాచబడినటువంటి ధనం ఒకటి ఉంది, దాన్ని ఏం చేయాలి? కనుగొనాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఒక మాట చేస్తాం. పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు తీయండి ఒకసారి. పరలోక ప్రార్థన ఎక్కడుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం.
మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునట్లు అన్నారు. చూడండి, నీ చిత్తం ఏంటంట? ఎక్కడ? నీ చిత్తము అని పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును అన్నాడు. అంటే దేవుని చిత్తము ఎక్కడ నెరవేరుతుంది? ఎక్కడ నెరవేరుతుంది? ఏమంటే దేవుని చిత్తం ఎక్కడ నెరవేరుతుంది? పరలోకంలో నెరవేరుతుంది. దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్టుగానే ఎక్కడ నెరవేరాలంట? భూమి మీద కూడా నెరవేరాలి. అంటే భూమి మీద నెరవేరట్లేదా? పరలోకంలో నెరవేరుతుందంట. పరలోకంలో నెరవేర్చేది ఎవరు? ఏమంటే దేవుని చిత్తాన్ని పరలోకంలో నెరవేర్చేది ఎవరు అని అడుగుతున్నాను మరలా జాగ్రత్తగా. నాకు ఒక కోరిక ఉందండి. చిత్తం అంటే కోరిక అంటాం కదా, చెప్పిన మాట, ఆజ్ఞ, కోరిక అంటాం. ఈ కోరికని పరలోకంలో ఎవరో ఒకరు నెరవేరుస్తున్నారంట. ఎవరు నెరవేరుస్తున్నారని అడుగుతున్నారు. అంటే పరలోకంలో ఎవరున్నారు అంటే దూతలు ఉన్నాయి. దేవుని చిత్తాన్ని పరలోకంలో ఎవరు నెరవేరుస్తున్నారు అంటే దూతలు. అంటే దేవుడు ఏ మాట అయితే చెబుతాడో ఆ మాటని ఖచ్చితంగా ఏం చేస్తాయి? నెరవేరుస్తాయి. ఉదాహరణకి ఆదికాండం ప్రారంభాధ్యాయం అని చదువుతాం కదా. ప్రారంభాధ్యాయంలో దేవుడు సూర్యుని చేసినప్పుడు పని ఇచ్చాడు. ఏమండి? ఒక పని ఇచ్చాడు. ఆ పనిని ఇప్పటికీ సూర్యుడు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడా లేదండి? ఉదయమును అస్తమయమును కలిగినప్పుడు ఒక రోజు అవుతుంది. అంటే ఉదయం వస్తున్నాడు, అస్తమయం అవుతుంది, అన్నీ జరుగుతున్నాయి లేదా? ఇప్పటికీ ఎక్కడన్నా ఆగిందా? ఎక్కడా ఆగలేదు. అంటే ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నాయి? నెరవేరుస్తున్నాయి. కానీ ఎవరు నెరవేర్చట్లేదంట? మనుషులే నెరవేర్చట్లేదు. అలా మనుషులు నెరవేర్చాలి అని దేవుని రాజ్యం ఎక్కడో లేదు. దేవుని రాజ్యం ఎక్కడుందంట? ఒక మాట ఇంకా కొంచెం లోతులోకి వెళ్ళి చెప్తే, దేవుని రాజ్యం అంటే ఏంటంటే దేవుని సంఘమే దేవుని రాజ్యం. నీ రాజ్యం వచ్చును కాకంటే ఆయన రాజ్యం ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది? శిష్యులతో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను ఒక మాట చెప్తాడు అన్నమాట, రాజ్యం వచ్చే వరకు మీరు నిలిచి ఉంటారు అని చెప్పాడు ఆయన. శిష్యులు ఉన్నారా? చచ్చిపోయారా? 12 మంది శిష్యులు ఉన్నారు కదండి. ఒక ఆయన తీసేద్దాం, 11 మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ రాజ్యం వచ్చే వరకు కూడా మీరు బతికే ఉంటారని చెప్పాడు. ఆ శిష్యులు లేదంటే అపోస్తులు చచ్చిపోయారా, బతికే ఉన్నారా అని అడుగుతున్నా. ఏమండి గట్టిగా ఒకసారి? బతికే ఉన్నారా, చచ్చిపోయారా? పేతురు గారండి చచ్చిపోయారా? చచ్చిపోయారు. ఏమండి? లోక గారు చనిపోయారా? చనిపోయారు. ఇంకా బర్తలోమయ్య చనిపోయాడా? చనిపోయాడు. వీరందరూ చనిపోయారంటే దేవుని రాజ్యం వచ్చిందా లేదా? వచ్చింది. ఆ దేవుని రాజ్యం ఏదో కాదు, సంఘము. దేవుని రాజ్యం ఏంటి? సంఘము. అలాంటి దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ మరలా మన భాగానికి వచ్చేద్దాం. 13వ అధ్యాయము 44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము. అంటే ఈ కాసేపు దేవుని రాజ్యం లోకమే అనుకుంటే, ఈ లోకంలో లేదంటే ఏమండి పరలోకం గురించి ఆయన మాట్లాడుతూ దాచబడిన ధనమును పోలి ఉన్నది. దాచబడిన ధనాన్ని పోలి ఉన్నది. దాన్ని ఒక మనుషుడంట కనుగొని తీసి దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి, ఇంతకీ ఏం దాచిపెట్టాడంటే ఒక ధనం ఉందంట. ధనాన్ని మనం ఏం చేయాలి? కనుగొనాలి అని రాయబడ్డది. ఒక ధనం ఉంది, ఆ ధనాన్ని ఏం చేయాలి? కనుగొనాలి. ఇంతకీ ఏంటి ఆ ధనము అని జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఈ ఉపమానం అండి 2 రకాలుగా వివరించారు. నేను 2 రకాలుగా కూడా చెప్తాను. 2 విధాలుగా వివరించారు. మొదటి విధానాన్ని నేను చెప్తున్నాను, రెండో విధానాన్ని కూడా చెప్తాను. అంటే ఒకే ఉపమానం, కాకపోతే దీన్ని 2 భావాలుగా అర్థం చేసుకున్నారు, లేదా 2 భావాలుగా వివరించారు. 2 భావాలు కూడా ఒకదానికే సంబంధించినవి. కాబట్టి ఈ రెండింటి గురించి మనం ఏం చేద్దాం? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను అని రాయబడ్డది. పరలోక సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఇది ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు. మనకి ఇది ఇంకా అర్థం కాకపోతే ఆయన ఇంకా లోతుల్లోకి వెళ్ళి చెప్తున్నాడు.
ఏమంటే 3వ అధ్యాయానికి వెళ్దాం. ఆయన ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఆ ధనం ఏంటి అనేది చెప్తున్నాడు. ఏమండి, పరలోక విషయంలో ఏం సంబంధమైందంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్నాడు. క్రీస్తు ఐశ్వర్యమును, పొలంలో దాచబడిన ధనము, ఐశ్వర్యము ఏంటి అంటే పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమనంటే క్రీస్తే ఐశ్వర్యం. మళ్ళీ చదువుదామా? క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అచ్చలుపుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడును. అలాగే 1వ అధ్యాయము 19వ వచనం కూడా చూద్దాం. 1వ అధ్యాయము 19వ వచనం. మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో. ఏంటంట? మహిమ ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ధనమే కదండి, అంతే కదా? దాచబడిన ధనం ఏంటంటే క్రీస్తు. క్రీస్తు అనే ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, ఒక పొలములో దాచబడ్డదంట. ఆ పొలములో దాచబడిన దాన్ని ఏం చేయాలి చెప్పండి? కనుగొనాలి, వెతకాలంట. వెతికి దాన్ని ఏం చేయాలి? కొనుక్కోవాలి, అంతే కదా? దాన్ని వెతికి సంతోషంతో వెళ్ళి ఉన్నదంతా అమ్మి దాన్ని ఏం చేయాలి? మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు పొలం ఉంది, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము. ఆ ధనం ఏది అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆ ధనం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారే. దీని గురించి యోబు గారు కూడా ఒక మాట చెప్తారు. మీరు పురావస్తు శాఖ లేదా పురావస్తు వాళ్ళు ఉంటారు కదండి, తెలుసా అండి? వాళ్ళు ఏమంటారంటే తవ్వుతూ ఉంటారు కదా. ఒకసారి చూద్దాం, మనం యోబు గ్రంథానికి వెళ్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. యోబు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. వెండికి గని కలదు పుటము వేయు. 28వ అధ్యాయం అండి, యోబు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. వెండికి గని కలదు. వెండికి ఏముందంట అంటే వెండిని వెతుకుతారు, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి భూమిలో వెతుకుతారు. బంగారాన్ని కూడా వెతుకుతారు. ఏమండి, ఇంకా ఇనుమును మంటిలో నుండి తీయుదురు. అంటే ఈ ఖనిజాలు అంటాం, లేదంటే ఐశ్వర్యం అంటాం, ఏదైతే ఉందో ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాం మనం? ఎక్కడి నుంచి? భూమిలో నుంచే వెతుకుతాం. మమ్మీలో అంటారు, తెలుసు కదండి? ఈజిప్ట్లో మమ్మీలో అంటారు. సినిమా కాదండి, నేను రియల్ స్టోరీలు చెప్తాను అనమాట. మమ్మీలో అని చెప్పేసి ఉంటాయి, పిరమిడ్లు మమ్మీలు అంటారు, అంతే. వాటిని ఏం చేస్తున్నారంటే తవ్వుతున్నారు. కారణం ఏంటంటే వారు చనిపోయిన తర్వాత వారి సమాధిలో బంగారాన్ని దాచిపెట్టుకుని సమాధి చేస్తారు. బంగారాన్ని ఏం చేస్తారు? బంగారము ఒక పక్కన తేనె బాట్లు, ఈ రెండు పెట్టుకుని సమాధి చేస్తారు. కారణం ఏంటంటే మరలా పునరుద్ధానం ఉంది. మరలా పునరుద్ధానం ఉన్నప్పుడు వీడు తిరిగి లేచినప్పుడు అయ్యో పేదవాడిగా ఉంటే ఎలా, కాబట్టి వీడికంటూ ఉన్న ఆస్తి ధనమే కదా, లేదంటే బంగారమే కదా అని చచ్చిపోయిన తర్వాత సమాధిలో ఏం పెడతారు? బంగారం. మరలా లేచిన వెంటనే ఆకలేస్తుందేమని చెప్పేసి ఏదైనా ఫుడ్ పెట్టారనుకోండి, బిర్యానీ పొట్లం పెట్టారనుకోండి, ఏమవుతుంది? అది తేనె ఏంటంటే ఎప్పటికీ అది ఏముండదు, పాడవదు, కాబట్టి ఈ రెండు పెడతారన్నమాట. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అవి అలాగే లేవవు, మనకు తెలిసిందే. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తవ్వుకొని ఆ బంగారాన్ని వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? సంపాదించుకుంటున్నారు. అదే చెప్తున్నాడు ఈయన. వెండికి ఏముందంట? వెండికి ఏముందంట అంటే దాన్ని తవ్వితే మనకు బయటకు దొరుకుతుంది. పుటం వేయబడి సువర్ణముకు స్థలము కలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటి అంతయు కలుగు చేదురు. గాఢాంధకారంలో మరణాంధకారంలో ఉండు రత్నములను వెతుకుచుదు. ఎక్కడున్నాయంట? గాఢాంధకారంలో ఉన్నాయంట. ఇంకా మరణాంధకారంలో ఉన్నటువంటి రత్నాలన్నీ వెతుకుతారంట మనుషులు. వెతుకుతున్నారు లేదా? వెతుకుతున్నారండి. బహుశా అనంతపురం జిల్లాలో అనుకుంటా ఏదో ఊరు ఉంటుంది, ఆ పేరు కూడా వజ్రాల మీద వస్తుంది.
ఇప్పటికీనండి వాళ్ళు తవ్వుతానే ఉంటారు, వెతుకుతానే ఉంటారు. కారణం ఏంటంటే పూర్వం ఎప్పుడో ఆ చెరువులోని వజ్రాలు దొరికాయంట. పూర్వం వజ్రాలు దొరికాయంట. కాబట్టి అందరూ ఏమైపోయారంటే కోటీశ్వరులు అయిపోయారు. కాబట్టి ఇప్పటికీ చాలామంది ఆ చేట ఏదో పట్టుకుని ఆ తవ్వుకొని ఆ పారలు పట్టుకెళ్ళి తవ్వుతానే ఉంటారు. కారణం ఏంటి? అవి దొరుకుతాయి, మేమేమవ్వాలి అంటే ప్రతీదీ కూడా ఎక్కడుంది అంటే ఇదిగో ఈ భూమిలోనే పెట్టారు. అందుకే మనిషి ప్రతిదాన్ని వెతికి తవ్వి ఏం చేస్తున్నాడంట, వారు భూమ్యాంతముల వరకు సంచరిస్తారు. భూమ్యాంతముల వరకు ఏం చేస్తారు, పలానా చోట ఉంది అంటే వెళ్ళిపోతారు, పలానా చోట ఈ నిధి ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు, పలానా చోట రత్నాలు దొరుకుతున్నాయంటే వెళ్ళిపోతారు, పలానా చోట పెట్రోల్ దొరుకుతుందంటే వెళ్ళిపోతారు. అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 28వ అధ్యాయం మొత్తం చదవండి. ఇలా మాట్లాడుతూ 12వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వెండి దొరుకుతుంది భూమిలో, బంగారం దొరుకుతుంది భూమిలో, మంటలోంచి ఇనుము వస్తుంది, ఏమండి రత్నాలు వస్తున్నాయి. ఏమైనా వస్తున్నాయి లేదా? రత్నాలు వస్తున్నాయి. చిన్న చిన్న రత్నాలు ఉంటాయి కదండి, పెట్టుకుంటున్నారు ఎవరన్నా? ఉంగరాలు పెట్టుకుంటారు కదా. ఏమంటే రత్నాలు వస్తున్నాయి. అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచి వస్తుంది. సరే, మీరు వెతుకుతున్నారు, కష్టపడుతున్నారు, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారంట. అది కదా చెప్పాడు, వారు భూమి అంతముల వరకు సంచరిస్తారు. అంటే ఎక్కడ దొరుకుతుంది అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. సరే, బాగానే ఉంది. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది చెప్తున్నాడు చూడండి. జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడుంది? యోబు గారు అంటున్నారు, వెండి దొరికే స్థలం తెలుసు, బంగారం దొరికే స్థలం తెలుసు, ఏమంటే ఇనుము దొరికే స్థలం తెలుసు, పెట్రోల్ దొరికే స్థలం తెలుసు, రత్నాలు దొరికే స్థలం తెలుసు, నాకు అన్నీ తెలుసు. కానీ జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరకు స్థలం ఎక్కడ ఉన్నది? ఏమండి స్థలం ఎక్కడ ఉన్నది అని యోబు గారు ప్రశ్న వేసి వదిలేశారు. దీన్ని పౌలు గారు కంప్లీట్ చేశారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. దీన్ని పౌలు గారు కంప్లీట్ చేశారు. 2వ అధ్యాయము 3వ వచనం, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. గుప్త నిధులన్నీ ఎక్కడున్నాయి? ఆయన యందే ఉన్నాయంట. మరలా చదువుదామా? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే బుద్ధికి జ్ఞానానికి సర్వ సంపదలకి ఏవండి ఆయన ఒక ధననిధి. ఆయన ఎవరంట? ఆయన దాచబడినటువంటి ధనము. మరలా చదువుతాం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. అంటే పొలంలో దాచబడినటువంటి ధనం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేయాలి? కనిపెట్టాలంట. ఆయన దొరికిన తర్వాత సంతోషముగా వెళ్ళి ఉన్నదంతా అమ్మి ఆయన సంపాదించుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే కనిపెట్టాలి. యేసుక్రీస్తు వారు దాచబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? అందరికీ కనిపించేలా లేరు. ఆయన దాచబడి ఉన్నాడు. ఆయన ఒక ధననిధి. ఆ ధననిధిని ఎంతమంది కనిపెడుతున్నారు? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. మీకు బుద్ధి కావాలా? ఆయనే రావాలి. మీకు జ్ఞానం కావాలా? ఆయనే రావాలి. సర్వ సంపదలు ఏమి కావాలన్నా ఎవరి దగ్గర ఉన్నాయంట? ఆయన దగ్గరే ఉన్నాయంట. ఆయన ఎక్కడున్నాడు? దాచబడి ఉన్నాడు. ఇప్పుడు దాచబడిన ఆయన ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వెతకాలి. అంతే కదండి. అందుకే పొలంలో దాచబడినప్పుడు ఒక మనుషుడు వెళ్ళాడంట, వెళ్ళి పని చేసుకుంటున్నాడు. వెతికినప్పుడు ఒక పెద్ద పెట్టు లాంటిది దొరికింది. మన భాషలో చెప్పాలంటే ఒక లంకి బిందె దొరికింది అన్నమాట. మరలా వెంటనే దాచిపెట్టేసి అయ్యా పొలం అమ్మేస్తావా అని అడిగాడు. సరే అమ్మేస్తాను, ఇంత ధర అని చెప్పాడు. ఇంటికి వెళ్ళాడు. ఒక 10 లక్షలు అనుకోండి ఉదాహరణకి. ఇంటికి వెళ్ళాడు, 5 లక్షలే ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. మొత్తం మిగిలిందంతా అమ్మేశాడంట. మొత్తం అంతా అమ్మేసి తెచ్చాడు. ఒరే, ఇది కనీసం ఒక 5 లక్షలు కూడా విలువ చేతి, నేను 10 లక్షలు అన్నాను, నువ్వేం చేసావు? ఉన్నదంతా అమ్మేసి తెచ్చేసి నాకు ఇచ్చావు అని మనసులో అనుకుంటున్నాడు. కానీ ఈ పొలం కొని ఆయన అనుకుంటున్నాడు, నీకు తెలియదులే, ఇందులో ఆల్రెడీ ఏముంది, దీన్ని సంపాదించుకుంటే నేను ఏమైపోతాను? ఆ ధనం ఎవరో కాదు, ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని సంపాదించుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారు? ఆయన దాచబడి ఉన్నాడు. దాచబడినటువంటి ఆయన్ని సంపాదించుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారండి?
ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసండి, ఎప్పుడు ఎవరి దగ్గరకు వస్తాడో తెలుసండి. ఏమండి, లోకంలో నుండి బయటకు వచ్చి, లోకంలో నుండి ఆయనలోనికి వచ్చి ఆయన వెంబడించగలిగితే, ఏమంటే ఒక మాట చూపిస్తాను, చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యంలో ఒక మాట రాయబడ్డది, ఒకసారి ఒక చిన్న సందర్భాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో పేతురు గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటాడు, అయ్యా పరిశుద్ధాత్మ వరం మీరు పొందుకున్నారు కదా, డబ్బులు ఇస్తాను, నాకు వరం ఇస్తారా అని అడిగాడు. ఏమండి, తెలిసిన సందర్భం చూద్దాం. 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాడంట. చేతులు పెట్టి పేతురు గారు యోహాను గారు ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వెళ్ళాడు. ఇదేదో బాగుంది అంటే, అక్కడ సీమోన్ ఎవరు? గారడి సీమోన్ రాయబడ్డది కదా. మొత్తానికి ఇదేదో బాగుంది, అయ్యా మరి నేను ఇంత డబ్బులు ఇస్తాను, మీకు ఏదో శక్తి ఉంది, ఆ శక్తి నాకు ఇచ్చేస్తారా అని అడిగాడు. మీకు డబ్బులు ఇస్తాను, మీ దగ్గర ఏముంది? ఒక శక్తి ఉంది, ఆ శక్తిని నాకు ఇచ్చేస్తారా, మీకు ఉన్నటువంటి ఆ వరాన్ని నాకు ఇచ్చేస్తారా, మీకు ఉన్నటువంటి ఆ పవర్స్ అన్ని నాకు ఇచ్చేస్తారా అని అడిగాడు. అయితే 3 సార్లు జపం చేయనలేదు ఈయన, లేదా డబ్బులు తీసుకుని ఇవ్వలేదు. ఆయన ఏమంటున్నాడో చూడండి, ఏమంటున్నాడో మంచి మాట చెప్పాడు ఆయన. అందుకు పేతురు, నీ ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. అంటే డబ్బుతో కొనలేము ఎవరిని? దాచబడిన ధనాన్ని, క్రీస్తుని డబ్బుతో కొనలేము. మరి అక్కడ ఒక మనుషుడు వెళ్ళాడంట, సంతోషపడ్డాడంట, దాన్ని దాచిపెట్టేశాడు, సంతోషపడ్డాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఉన్నదంతా అమ్మి అని రాయబడ్డది కదా. మరి ఉన్నదంతా అమ్మి పొలాన్ని ఏం చేశాడు? కొన్నాడు. అంటే డబ్బులతోనే కదా కొన్నాడు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? చదవండి 20వ వచనం. అందుకు పేతురు, నీ ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. అంటే డబ్బుతో కొనేది కాదయ్యా అంటున్నాడు. డబ్బుతో కొనేది కాదు, ఆయన కొనాలి, కానీ డబ్బుతో పని అవ్వదు. పోయినసారి కూడా చెప్పాను, పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా మరి మా పరిస్థితి ఏం బాగాలేదు, మేము పరలోకం వెళ్ళేలా అయితే కనిపించట్లేదు, మరి మీరు ఏమైనా రికమెండేషన్ చేస్తారా పరలోకంలో అంటే? 10,000 కొట్టమ్మా అన్నాడంట. దేనికి అంటే, ఇలా బ్రతికలేళ్ళకి అర్థమైపోయి మేము వెళ్ళము ఎలాగా పాస్టర్ గారు, కాబట్టి మరి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఒక 10,000 కొట్టు అంటే, మేము 5గురు ఉన్నామండి అంటే 5గురు అంటే ఒక 50,000 కొడితే పాస్టర్ గారు దేవుడికి ఏం చేస్తాడు? ఏ రికమెండేషన్ పనిచేయదు. మనం వెళ్ళినప్పుడు నా కాళ్ళు అట్టుకున్నా, మీ పిల్లల కాళ్ళు అట్టుకున్నా, మీ తల్లుల కాళ్ళు అట్టుకున్నా అవుతుందా? ఏదో కథలా ఉంది తప్ప ఇది ఏమండి నిజాలు కాదు ఇవి. అలా వెళ్ళిపోతుంటే పరలోకంలో చిన్నప్పుడు కథ చదువుతాం కదా, ఒక ఆయన అలా వెళ్ళిపోతున్నాడంట, ఎలుగుబంటి మొత్తానికి ఏదో వెళ్ళిపోతుంటే దాని కాళ్ళు అట్టుకుని వెళ్ళిపోతున్నారంట ఒక్కొక్కరు. అప్పుడు ఎవడికో మధ్యలో నాలంటోడికి ఒక డౌట్ వచ్చి, అక్కడ ఏంటి యాపిల్స్కాయలు ఎన్ని ఉంటాయా, ఎంత సైజు ఉంటాయని అడిగాడంట. ఎంత అన్నాడంట. అంత ఏమైంది? అది అలా కాళ్ళు అట్టుకుని వెళ్ళిపోయేది కాదు పరలోకం. అర్థమైందండి? కాళ్ళు అట్టుకుంటే వచ్చేది కాదు క్రీస్తు. దాచబడిన ధనాన్ని వెతకాలంటున్నాడు ఆయన. ఫస్ట్ మనం ఏం చేయాలి? వెతకాలి. వెతికితే ఆయన దొరుకుతానంటున్నాడు చూడండి. అప్పుడు చదువుదాం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక, అంటే నీ హృదయము బాగాలేదు కాబట్టి ఆయన రాడు. నీ హృదయము బాగుండాలంటే ఫస్ట్ ఆయన గురించి తెలుసుకో, ఆయన ఎలాంటి వాడో తెలుసుకో, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకో, ఆయన ఏం చేస్తాడో తెలుసుకో, ఆయన ఎలా నిన్ను మార్చగలడో తెలుసుకో. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. అంటే మారు మనసు పొందు. మారు మనసు పొందడానికి రావాలి దేవుని దగ్గరికి. మారు మనసు పొందడానికి సంఘానికి రావాలి. దేవుళ్ళ ఆత్మీయంగా నిలబడడానికి కార్యక్రమాలకు రావాలి. ప్రార్థన ఎక్కడ జరుగుతున్నా రావాలి. ఏ కార్యక్రమం, సంఘంలో ఏ కార్యక్రమం జరుగుతున్నా ముందుకి రావాలి. ఆయన వెతకాలి కదండి. ఫస్ట్ నేను ఇంటి దగ్గర కూర్చుంటాను అంటే కాదు, వెతకాలి. ఆయన ఏమంటున్నాడు? దాచబడిన ధనాన్ని వెతకడానికి వచ్చాడంట. దొరికిందంట, సంతోషంగా వెళ్ళిపోయాడంట. ఉన్నదంతా అమ్మేశాడంట. మనము కూడా ఉన్నదంతా అమ్మేయాలా అంటే ఉన్నదంతా అమ్మేయాలి. ఇంతకీ ఏముంది మనకి? రోమిలికి రాసిన పత్రిక మనకి ఏముంది?
రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, అంటే ఏం పెట్టి కొనాలి ప్రభు అని అంటే నీ శరీరాన్ని పెట్టి కొనాలి. ఆయన శరీరాన్ని పెట్టి నిన్ను కొన్నాడు. ఆయన దాచబడి ఉన్నాడు. ఆ దాచబడి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వేం చేయాలి? కొనాలి. ఆయన ఎందుకు కొనాలి అంటే ఈ భూమి మీదండి మీరు ఎంత సంపాదించినా ఆ సంపద అంతటికంటే గొప్పది ఎవరి దగ్గర ఉంది? చెప్పండి, ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. మీకు 100 కోట్లున్నా, మీకు 1000 కోట్లున్నా, ఆ 1000 కోట్ల కంటే ఏమండి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవంట. అంటే మీ 100 కోట్లకి ఆయన 1 రూపాయితో సమానం అంతే. మరి నేను 100 కోట్లు ఇస్తానంటే ఆయన రానంటున్నాడు. నేను 1000 కోట్లు ఇస్తానంటే నేను రానంటున్నాడు. ఫస్ట్ మీరు మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మీరు ఏం చేయాలి? తీసేయండి అంటున్నాడు. అదే కదా అపోస్తుల కార్యం చదివాం. ఏమండి రోమిలికి రాసిన పత్రిక ఒకసారి అలా ఉంచి ఇందా చదివిన మాట ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 21వ వచనం మాట్లాడుకున్నాం కదా. 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక, నీ హృదయం బాలేదు, నీ పరిస్థితి బాలేదు, నువ్వు చెడిపోయి ఉన్నావు. ఆ చెడిపోయినటువంటి హృదయాన్ని ఒకసారి పక్కన పెట్టి నీ హృదయాన్ని మార్చుకోవడానికి, నీవు మారు మనసు పొందడానికి ఎక్కడికి రావాలి? చెప్పండి, ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వస్తే ఆయన మీకు కనిపిస్తాడు. ఆయన దాచబడి ఉన్నాడు. ఆయన వెతకడానికి నువ్వు మందిరం దగ్గరకు వస్తే ఆయన నీకేమవుతాడు? కనిపిస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే, కాబట్టి సజీవ యాగంగా మీ శరీరాలని ఆయనకి సమర్పించండి. నీకు ఉన్నదంతా కూడా ఆయనకి ఇచ్చే, నీకు ఉన్న దానితో ఆయన కొను. నీకు ఎంతైతే ఉందో ఏమండి అంత ఎవరికి ఇచ్చేయాలి? బీద విధవరాల దగ్గర ఎంత ఉందంట? ఎంత ఉంది? ఇంకేమీ లేదా ఆమె దగ్గర అంటే ఇంకేమీ లేదు. ఉన్నది కరెక్ట్గా దేవుడు చెప్పాడు. 2 కాసులు ఉందంట. ఏమండి ఇప్పుడు ఎంత ఉంటుంది? 2 కాసులు ఎంత ఉంటుందండి? విలువ అడుగుతున్నాను, డబ్బులు. ఏమండి చెప్పండి, ఎవరో చెప్పట్లేదు. 2 లక్షల పైనే ఉంటుంది అన్నారు. ఏమండి అప్పుడు ఎక్కువే, ఇప్పుడు ఎక్కువే. బంగారానికి అప్పుడు రేట్ ఉంది. 2 కాసులు అంటే ఆమె 1 కాసు వేసి 1 కాసు ఉంచుకోవచ్చు కదా. కానీ ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చేసింది? జీవ గ్రంథంలో ఆమె పేరు దేవుడు రాశాడు. రాయడానికి గల కారణం ఏంటంటే ఉన్నదంతా ఇచ్చింది. అంటే ఆమెకు అర్థమైంది ఏంటంటే, నాకు ఉన్నదాంతో ఆయన పోలిస్తే అసలు ఉన్నదే చాలా తక్కువ. నిజానికి యేసుక్రీస్తు వారిని ఆ 2 కాసుల బంగారాన్ని పక్కన పెడితే అసలు ఇది కూడా సరిపోదు. నా దగ్గర ఇంకా ఒక 100 కాసులు ఉంటే ఆ 100 కాసులు ఇచ్చినా ఏమవ్వదు, సరిపోదు. అంటే అంత గొప్పవాడా యేసుక్రీస్తు ప్రభు వారు? అంటే అంత గొప్పవాడు. ఏమండి అంత గొప్పవాడిని కొనడానికి ఏమి ఇవ్వాలంట? ఉన్నదంతా ఇచ్చేయాలంట. ఉన్నదంతా ఇచ్చేయాలంటే అవునండి, ఉన్నదంతా ఇచ్చేయాలి. ఏమి ఇవ్వాలంటే శరీరాన్ని ఇవ్వాలి అంటున్నాడు ఆయన. శరీరాన్ని, 1 ధనాన్ని ఇవ్వాలి, 2 ఏమండి ఒక ఆయన బర్నబా గారని ఒక ఆయన ఉంటారు కదా, చూద్దాం ఒకసారి ఆయన ఏం చేశాడో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36వ వచనంలో, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడంట. ఒక భూమి ఉంటే ఆ భూమిని అమ్మేసి ఏం చేశాడు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ఏమండి ఈరోజు భూమిని అమ్మి పెట్టమని చెప్పట్లేదు దేవుడు. ఎలీషా గారికి 12 జతలు ఎడ్లు ఉన్నాయంట. ఎలీషా గారికి ఎన్ని ఉన్నాయి? 12 జతలు ఎడ్లు ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఏమండి ఒక జత ఎడ్లు పొలం పని చేసే వాళ్ళకి కొంచెం మీకు తెలుస్తుంది. 1 ఎకరం దున్నుతాయా? ఒక రోజుకి 1 ఎకరం దున్నుతాయండి. అంటే 12 జతలు ఉన్నాయంట. ఆయనకి ఎన్ని ఉన్నాయి? 12 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. 12 ఎకరాలు ఉన్నటువంటి ఆయన ఎలీషా గారు తనకున్నదంతా విడిచిపెట్టి, ఏలియా గారు పిలిస్తే తనకున్నదంతా విడిచిపెట్టి చివరికి అందరికి భోజనాలు పెట్టి చక్కగా ఏం చేశాడు? దేవుని సువార్తకు వచ్చేసాడు. ఇంక మరలా వెనక్కి వెళ్ళలేదు. వెళ్ళాడండి, వెనక్కి వెళ్ళలేదు. ఈరోజు ఉన్నదంతా అమ్మేసి దేవుని సువార్తకు రండి అని దేవుడు చెప్పట్లేదు.
ఏమండి, మీ భూములన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టండి అని చెప్పట్లేదు. ఆయన చెప్పేది ఏంటంటే దాచబడినటువంటి క్రీస్తుని వెతకండి అంటున్నాడు. ఎందుకు వెతకాలి ప్రభువా అంటే, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది అదే ధనం. పరలోకానికి తీసుకెళ్ళేది ఏ ధనం? ఆ ధనమే మన పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆయన్ని ఏం చేయాలంట? వెతకండి అంటున్నాడండి. ఈరోజు ఎంతమంది వెతుకుతున్నారు క్రీస్తుని? వెతుకుతున్నారండి? నిజంగా వెతుకుతున్నారా? ఏమండి, మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా బహుశా వెతుకుతున్నారని చెప్పాలి. ఏ రోజు కూడా ఎవరు చాలామంది మానలేదండి. ఎప్పుడో ఒక్కరోజు కొంతమంది మానుండొచ్చేమో కానీ, ఏమండి, మనం ప్రారంభం నుంచినప్పటి నుంచి, అంటే గొప్పగా చెప్పట్లేదు, అలానే మిమ్మల్ని చెట్టు ఎక్కించట్లేదు, చెప్తున్నాను అంతే. ఏమండి, ప్రారంభం ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కనిపిస్తున్నారు. కారణం ఏంటంటే క్రీస్తుని వెతకాలన్న ఒక ఆలోచన కలిగి, ఒక ఆసక్తి కలిగి ఎక్కడికి వస్తున్నాం? ఆయన దగ్గరకు వస్తున్నాం. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను కనిపిస్తాను అంటున్నాడు. నేను కనిపిస్తాను, నన్ను స్వీకరించండి అంటున్నాడు. అయితే నన్ను సంపాదించుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఉన్నదంతా అమ్మేయండి అంటున్నాడు. ఏముందంటే నీకు ఉన్నదేంటి? నా దగ్గర ₹1,00,00,000 లేవు ప్రభువా, లక్షలు లేవు ప్రభువా, ఆస్తులు లేవు ప్రభువా, స్థలాలు లేవు ప్రభువా అంటే, నీకు శరీరం ఉంది కదా అంటున్నాడు. నీకేముంది? కాబట్టి నీ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించు అంటున్నాడు. మరి సమర్పించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సమర్పించిన వారి దగ్గరికి ఆయన వస్తాడు. సమర్పించిన వారికే ఆ ధనం దొరుకుతుంది. నేను సమర్పించిన ప్రభువా అంటే ఆయన దొరకడండి. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే అటు లోకంలో ఉంటారు, అటు దేవుళ్ళలోనే ఉంటారు. అటు లోకంలోని గడుపుతానే ఉంటారు, ఇటు ఎలా ఉంటారు? దేవుళ్ళలోనే ఉంటారు. ఇటు దేవుని పాటలు వింటారు, అటు లోకపు పాటలు వింటారు. అటు దేవుని మాటలు వింటారు, లోకపు మాటలు వింటారు. అటు దేవుడి క్రియలు చేస్తారు, లోకపు క్రియలు చేస్తారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన అన్నాడు, 3వ అధ్యాయము 13వ అధ్యాయం 15వ వచనంలో, మీకు తెలిసిన మాటే. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము అండి, ఒక్క నిమిషం అండి, 3:15 అనుకుంటా, చూడండి, 3:15, 3వ అధ్యాయం 15వ వచనం, ప్రకటన గ్రంథం. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు అంటే అర్థం ఏంటంటే నువ్వు లోకంలోని ఉండట్లేదు. పోనీ లోకానికే వెళ్ళిపో, దరిద్రం వదిలిపోద్ది అంటున్నాడు ఆయన. లేదా పూర్తిగా దేవుడి దగ్గరికే రా అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేద్దామండి? అటు లోకంలోనే ఉండం. పోనీ ఉంటే లోకంలోనే ఉండొచ్చు కదా. ఎందుకంటే తీర్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు తీర్పు, కఠినమైన తీర్పు, మహాకఠినమైన తీర్పు అని తీర్పుల గురించి చెప్పాడు. లోకంలో ఉన్న వారికి తీర్పు ఉందంట, దేవుల్లో ఉన్న వారికి తీర్పు ఉంది. కానీ తీర్పుల్లో ఏముంది? అంతే కదండి. లోకంలో ఉన్నవాడికి దేవుని వాక్యం తెలియదు కాబట్టి తీర్పు ఉంది. దేవుని దగ్గరకు వచ్చిన వాడికి దేవుని వాక్యం తెలుసు కాబట్టి కొంచెం కఠినమైన తీర్పు ఉందన్నమాట. అర్థమైందండి? ఇంకా వివరించమంటారా? లోకంలో ఉన్న వారికి దేవుని గురించి తెలియదు కాబట్టి తీర్పు ఉంది. మరి ఇక్కడికి వచ్చిన వారికి అన్నీ తెలుసు కాబట్టి ఇంకేముంది? అందుకే పోలీసు కేసు పెట్టినప్పుడు కూడా A1, A2, A3 ఇలా వేస్తారనమాట. అంటే వీడే కావాలని చేశాడు, వీడేదో సాయంగా వచ్చాడు. ఇప్పుడు A1 ఏం చేస్తాడు? ఆడికి ఒక 7 సంవత్సరాలు అనుకోండి, A2 వాడికి ఒక 6 అనుకోండి. అలా చివరికి వచ్చేటప్పటికి చివరివాడికి ఏం చేస్తాడంటే కొంచెం జరిమానా వేసేసి వదిలేస్తారు. మనం ఎవరమంటే A1ల కంటే ప్లస్ అన్నమాట. గ్రేడ్లు ఉంటాయండి పిల్లలకి. A1+ ఉంటుంది, A1++ ఉంటుంది, తెలుసా అండి పిల్లలకి. అలాగే మన ఎవరు? మరి మీకు ఎన్ని ప్లస్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అన్ని ప్లస్లు ఉన్నటువంటి మనకి ఎంత శిక్ష పడాలి? అందుకే నీవు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఎలా ఉండొద్దంట? నులివెచ్చగా. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నీ వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఆయనే ఉమ్మి వేస్తానంటే మరి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందుకే మనం ఉంటే దేవుని దగ్గరే ఉందాం, లేదా లోకం దగ్గరే ఉందాం. దేవుని దగ్గర కాసేపు, లోకం దగ్గర కాసేపు ఉంటే మన జీవితాంతం కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అసహించుకుంటూనే ఉంటాడు. ఉంటే పూర్తిగా దేవుణ్ణే వెతుకుదామండి. ఆయన ఏమంటున్నాడంటే సమీపంగా ఉన్నాను, రండి వెతకండి అంటున్నాడు. నేను దొరుకుతాను అంటున్నాడు. నేను మీకు కావాలా? మీరు నన్ను సంపాదించుకోవాలా? అయితే పూర్తిగా లోకాన్ని విడిచిపెట్టిన దగ్గరికి రండి. మీ హృదయ ఆలోచనని విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, సిలువ దగ్గరికి రండి అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి
వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు శక్తి. ఏమండి, సిలువను కూర్చున్నటువంటి వార్త నశించే వారికి ఎలా ఉందంట? వారికి వెర్రితనమే. మనం రక్షించబడాలనుకుంటున్నావా? అయితే అది నీకు శక్తి అంటున్నాడు. ఇంకా చూద్దామా? జ్ఞాని ఏమైనో శాస్త్రి ఏమైనా అని మాట్లాడుతూ అలా 21, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున స్వార్థ ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సువార్త ప్రకటన అను వెర్రితనము అన్నాడు. సువార్త ప్రకటన ఏంటంట? ఏంటి సువార్త ప్రకటన వెర్రితనమా? ఏంటి ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం కదా, ఇది వెర్రితనమా? ఇది మనకు శక్తి, కొంతమందికి వెర్రితనం. అంతే కదండి. నశించబడే వారికి వెర్రితనంగానే ఉందంట, రక్షించబడాలనుకునే వారికి ఎలా ఉందంట? దేవుని శక్తి. మారండి మారండి అన్నప్పుడు అంటే వాడికి వెర్రితనంగా కనిపిస్తుంది సిలువ అంటే. లేదు, నా బ్రతుకు మార్చుకోవాలనుకున్న వాడికి ఎలా కనిపించింది? శక్తిగా కనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు కరపత్రులు పంచుతున్నప్పుడు అండి కొంతమంది స్వీకరించరు. మీకు పని పాట ఏమీ లేదా అంటారు. నువ్వేం చేస్తున్నావు? సరే, మాకు పని పాటలేదు. ఏం చేస్తున్నావు అంటే, నేను పొలం పనికి వెళ్తున్నాను అంటాడు. మేము పనులు చేసుకునే వాళ్ళమే, కాకపోతే మా పనిని ఆపుకునో, మా పనిని ముందుకి ముగించేసుకునో, మా పనిని మొత్తానికి వాయిదా వేసుకునో ఏం చేస్తున్నాం? ఎందుకంటే సిలువను కూర్చున్నటువంటి వార్త అంట రక్షించబడే వారికి శక్తి అన్నాడు. అది ఏంటంటే దాచబడిన ధనం. ఆ ధనాన్ని అనేక మందికి ఏం చేయాలి? పంచిపెట్టాలి. అలా పంచిపెడుతున్నప్పుడు ఆ దాచబడిన ధనాన్ని ఎవడైతే వచ్చి కనుగొని, అయ్యా నేను పాపం చేశాను, నా హృదయాలోచన అంతా చెడిపోయిందని ఆయన పాదాల దగ్గర పడిపోతాడో, ఒక స్త్రీ వచ్చిందంట, ఏడుస్తుందంట, పాపాలన్నీ మనసులోనే ఒప్పుకుంది, కన్నీటితో తన పాదాలు ఏం చేసింది? అప్పుడు అన్నాడు, ఇదిగో నన్ను ఇంటికి పిలిచావు కదయ్యా, నువ్వు కనీసం నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. నేను మర్యాదగా చూసావా? లేదు. ఆమె వెనకాల నుంచి ఆమె పడుతున్నటువంటి వేదనను చూసావా? మనసులో తన పాపాన్ని ఆల్రెడీ ఏం చేసింది? ఒప్పుకొని కన్నీటితో నా పాదాలు కడిగింది. అందుకే పాపాత్మురాలైన స్త్రీ, అది కూడా మన ఉపమానంలో మాట్లాడుకున్నాం. 2 రుణస్తులు అనే ఉపమానంలో మనం మాట్లాడుకున్నాం. ఏమండి, గుర్తుందండి? 2 రుణస్తులు అనే ఉపమానంలో మాట్లాడుకున్నాం. అంటే దేవుని దగ్గరికి రావాలి, ఆయన దొరుకుతాడు. ఒక స్త్రీని పట్టుకున్నారంట, అందరూ చంపేద్దాం అనుకున్నారంట. ఆయన దగ్గరకు వచ్చింది, అమ్మ నిన్ను ఎవ్వరూ శిక్షించలేదా అంటే, లేదు ప్రభు. అంటే నేను కూడా ఏం చేయను? మారమ్మా అంటే ఆయనకి ఆమెకి ఆ రోజు ఒక ధనం దొరికింది. క్రీస్తు అనే ధనం దొరికితే వెంటనే స్వీకరించిందండి. ఇంకెప్పుడైనా పాపం చేసిందా? ఆమె చేయలేదు. పాపం చేసిందా? ఎక్కడా పాపం చేయలేదు. అలా ఎంతమందిని చూడండి, క్రీస్తు అనే ధనం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు స్వీకరించారు. శరీరాన్ని ఏం చేశారంటే క్రీస్తుకి సమర్పించుకున్నారంట. అందుకే ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, దప్పికొని వారలారా నా దగ్గరికి రండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. దప్పికొని వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియో నెయ్యకియే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరి? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి అన్నాడు. ఏంటి మంచి పదార్థం? ఏమండి, ఏంటి మంచి పదార్థాన్ని మంచి మాట చెప్పారు. వాక్యం అండి. దప్పికొని వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేకపోయినా పర్వాలేదు నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. మీకు రోకలే లేకపోయినా ధనం గురించి మాట్లాడుతూ, ఒకవేళ లేవా సరే నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. చూడండి, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇస్తారు? ఏది ఆహారమో దానికి ఇవ్వండి, ఏది ఆహారమో దానికి ఇవ్వండి. ఏది ఆహారం కాదో దానికి ఏం చేస్తున్నారు ఈరోజు? తెలుసు కదండి, లోకంలో కూడా ఆహారం కాని దాని కొరకు ఎంత ఖర్చు పెడతాం మనం? ఎంత ఖర్చు పెడతాం? బట్టలు ఖర్చు పెడతామండి. సరే, బట్టలు వేసుకోవాలి కాబట్టి సిగ్గు గురించి ఖర్చు పెడతాం. ఏమండి, మనం వాడుకునే వస్తువులు అవి కూడా డబ్బుతోనే ముడిపడ్డాయి. కానీ కొన్ని ఉంటాయి ఆహారం కాదవి, వాటికి ఎంత ఖర్చు పెడతాం మనం? చెప్పండి, ఎంత ఖర్చు పెడతాం? నన్ను అడిగితేనండి ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టొచ్చు మన జీవితకాలంలో. ఆహారం కాని దాని కొరకు మనం ఖర్చు పెట్టేది. ఏమన్నా ఎవరైనా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటే రాసుకోండి. ఏమండి, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టొచ్చేమో నేను అనుకుంటున్నాను మరి. అంతే కదండి, రోజు సంపాదించేది అంతా కూడా దేవుని కొరకు కాకుండా తాగడానికి, తినడానికి ఏమండి ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. ఇది సరిపోదని
అసలా చూడకూడదురా బాబు సినిమాలు అంటుంటే మేము చూస్తామండి అంటారు, వెళ్తారు. అది కూడా వద్దంటే మరలా ఏంటంట, రిలీజ్ అంట. అదే దరిద్రం అంటే మళ్ళీ రిలీజ్ అంట. మళ్ళీ దానికి ఎంత టికెట్టు, మళ్ళీ దానికి 1000 రూపాయలే. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బులు? ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తున్నారు? మీరు అసలు దేనికి ఇవ్వాలి చెప్తున్నాడు చూడండి. మీరు అసలు దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి అంటే సామెతల గ్రంథం చూడండి. దేనికి ఇవ్వాలి? సామెతల గ్రంథం 2వ అధ్యాయము, ముగిస్తానండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞను నీ యొద్దకు దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీవు చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టితో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. వెతకాలి అని చెప్తున్నాడు. దేన్నంట? వెండిని వెతికినట్లు వెతకండి, దాచబడిన ధనాన్ని వెతికినట్లు వెతకండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టితో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. దాన్ని ఏం చేయాలంట? అడగండి అంటున్నాడు. సొలొమోను గారు అడిగారు, ప్రభువా నేను చిన్నవాడిని కదా ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు చూస్తే లక్షల్లో ఉన్నారు కదా, నేను ఎలా పరిపాలన చేయగలను అన్నప్పుడు నీకు బుద్ధి ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, దానితో పాటు కూడా నీకు సంపదిస్తాను అన్నాడు. ఆయుష్ ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ధనాన్ని కూడా, ఆస్తిని కూడా ఇస్తాను అన్నాడు. అదే కదా మనం చదువుతో ఎక్కువ మాట్లాడుతాం. అడగండి ఏంటంట? అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడగాలి అంటే, అయ్యా నువ్వు దాచబడి ఉన్నావు, అది మాకు కనిపించట్లేదు ప్రభువా, మేము వెతకలేకపోతున్నాం ప్రభువా, దయతో మీరు మాకు కనిపించగలరా అని అడిగితే దాచబడినటువంటి ధనము, క్రీస్తు అనే జ్ఞానము మనకు దొరుకుతుంది. అది దొరికినప్పుడు అంటండి సంతోషం. ఏమంటే ఇంటికి వెళ్ళి ఉన్నదంతా అమ్మి ఏం చేసాం? ఉన్నదంతా అమ్మి అంటే పాపాలన్నీ కూడా వదిలేసి, తప్పులన్నీ వదిలేసి, మారు మనసు పొంది, నా శరీరం ప్రభువా ఇక నుంచి నీ కొరకే అని బాప్తిసం పొంది బయటకు వచ్చాం. క్రీస్తుని ఏం చేసాం? మనం సంపాదించుకున్నాం. క్రీస్తుని ఖచ్చితంగా సంపాదించుకోవాలంటే సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోవాలి ఆయన్ని? 119వ కీర్తనలో ఏమండి ఆయన గురించి రాయబడినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట చూద్దాం. 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తనలో యవ్వనస్తుల గురించి ఒక మాట ఉంటుంది కదా. యవ్వనస్తులు దేని చేత, ఎన్నో వచనం అండి? 9వ వచనం. 119:9 యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. వాక్యం అంటే నిన్న మాట్లాడుకున్నాం కదా, ప్రకటన గ్రంథం ప్రకారం వాక్యము అనే పేరు ఆయనకు ఉంది. ఇప్పుడు వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు వాక్యం అనే ఆ ప్లేస్లో క్రీస్తు అనే పేరు పెట్టి చదువుదాం. యవ్వనులు దేని చేత నడత శుద్ధిపరచుకొందురు. క్రీస్తు దానిని జాగ్రత్తగా, అంటే క్రీస్తుని ఏంటి? క్రీస్తుని జాగ్రత్తగా చూచుకొనుడి, అంటే క్రీస్తుని సంపాదించుకుంటే, క్రీస్తుని వెతికితే, ఆ క్రీస్తు మనకు దొరికితే అప్పుడు యవ్వనస్తులు తమ నడతను ఏం చేస్తారు? అంతే కదండి. క్రీస్తు మన దగ్గరికి వస్తే, ఆ క్రీస్తుని మనం సంపాదించుకోగలిగితే ప్రతి దాన్ని కూడా ఏం చేయొచ్చు? వదిలేచ్చండి. ప్రతి దాన్ని కూడా వదలవచ్చు. క్రీస్తుని సంపాదించుకుంటే మన బ్రతికే మారిపోతుంది. ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఎలా నడవాలో తెలుస్తుంది. ఏమంటే లోకం గురించి అసలు ఆశే ఉండదండి. లోకాశలు ఏమి ఉండవు, లోకపు తలంపులు ఏమి ఉండవు. ఏమంటే లోకంలో ఖర్చు పెట్టాలనే ఆశే రాదు మనకి. ఈరోజు చాలామంది యవ్వనస్తులు ఎందుకు చెప్తున్నారంటే, మరలా ఈ సినిమా ఫీల్డ్లోనండి చాలామంది డబ్బుల్ని వృధాగా ఖర్చు పెడుతున్నారు. 1000 రూపాయలు, 2000, 10,000 అన్నీ ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? ఖర్చు పెడుతున్నారండి. కారణం ఏంటంటే వాళ్ళలో ఏమి లేదు, క్రీస్తు లేడు. ఇప్పుడు క్రీస్తు అంటున్నాడు, నేను దాచబడి ఉన్నాను, నన్ను వెతకండి అంటున్నాడు. అయ్యా మరి మేము వెతుకుతాము అంటే ఎక్కడికి రావాలంటే సంఘం దగ్గరికి రండి అంటున్నాడు. నేను ఎక్కడున్నాను? దేవుని రాజ్యంలోనే ఉన్నాను. దేవుని రాజ్యం దగ్గరికి వస్తే ఆయన ఏమవుతాడు? కనిపిస్తాడు. కనిపించినప్పుడు ఆయన స్వీకరించి మన హృదయ ఆలోచనలు, తలంపులు, చెడ్డ ఆలోచనలన్నీ కడుక్కోగలిగి బాప్తిసం పొందగలిగితే ఆ క్రీస్తుని మనం ఏం చేస్తాం? సంపాదించుకుంటాం.
అందుకే కొనమంటున్నాడండి అండి, వెల పెట్టి కొనమంటున్నాడు. ఆయన్ని ఎక్కడ కొనగలమండి మనం? ఎంత ఇచ్చి కొనగలం ఆయన్ని? ఎంత ఇస్తాం చెప్పండి? ఇవ్వగలమా? ఏదో పాట పాడేస్తాం అంతే. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తాను? వేలాది గొర్రెలనా? పాడండి ఒకసారి. ఆ, వేలాది గొర్రెలు, వేలాది పొట్టేళ్ళు, ఇంకా తైలము. నిజంగా దేవుడి రాత్రి అడిగాడు అనుకోండి, ఎంతమంది ఇస్తారు చెప్పండి? ఒకవేళ అడిగాడు అనుకోండి దేవుడు, ఎంతమంది ఇస్తారు? అంటే పాట తప్పని చెప్పట్లేదు, మరలా పాట చాలా మంచిది, పాడాలి అని నా ఉద్దేశం ఏంటంటే, నిజంగా ఆయన అడిగాడు అనుకోండి, మనం ఇవ్వగలమా? ఇవ్వలేమండి. వేలాది కాదండి, ఒక్క గొర్రెను కూడా ఇవ్వలేము మనం, ఒక్క కోడిని కూడా ఇవ్వలేం. మన వినోద్ గారు అంటున్నారు చికెన్ 300 అయిపోయిందండి అంటున్నాడు. ఏమండి మామూలుగా చెప్తున్నానండి సరదాగా. అంటే ఇవ్వగలమా అంటే మన పరిస్థితులను బట్టి మనం చాలా చేయలేం. అందుకే ఆయన అంటున్నాడు, మరి మీ దగ్గర ఏముంది అంటే, అయ్యా నా దగ్గర ఏముంది, కొంచెం బలం ఉంది, ఆ బలాన్ని నాకు ఇవ్వంటున్నాడు, ఆ శక్తిని నాకు ఇవ్వంటున్నాడు, నీ శరీరాన్ని నాకు ఇవ్వి, నేను వాడుకుంటాను ఒక పాత్రగా అంటున్నాడు. అది ఇవ్వాలి. అందుకే ఆ చివరికి వచ్చేటప్పటికి గర్భఫలాన్ని అంటాడు. అందుకే మీ పిల్లల్ని ఏం చేయండి? ఇవ్వండి దేవుని కొరకు. ఏమండి పాట చాలా మంచిది, ఆ పాట వాక్యంలో ఉన్నదే. ఏమండి దాని అర్థము చాలా మంచిది. కానీ మనం ఇచ్చి కొనగలమా ఆయన్ని? కొనలేమండి. అందుకే నేను దాచబడ్డాను, నన్ను వెతికితే చాలు నేను దొరికేస్తాను అంటున్నాడు. మీరేం కొనక్కలొద్దు, నన్ను వెతికితే చాలు నేను దొరుకుతాను అంటున్నాడు. అందుకే దప్పికొని వారులారా నా దగ్గరికి రండి, నేను దాహం ఇస్తాను. నన్ను వెతకండి. ఎందుకు వెతకాలి అంటే, ఆయన జ్ఞానం కలిగిన వాడు, ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. చివరిగా యోబు గ్రంథాన్ని కూడా చూద్దాం ఒకసారి. యోబు గ్రంథాన్ని 28వ అధ్యాయం చదివాం కదండి ఇందాక, మరలా ఒకసారి చదువుదాం. వెండికి గని కలదు అని మాట్లాడుతూ అందులో 13వ వచనం దాటిన తర్వాత ఒక మాట చెప్తాడు ఆయన. 28, నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు, అగాధం అది నాలో లేదనను, సముద్రము నా యొద్ద లేదనను, సువర్ణము దానికి సాటైనది కాదు. సువర్ణం అంటే బంగారం, బంగారంతో సాటైనదా కాదు. ఇంకా దాని విలువ కొరకే వెండి తోచరాదు, అది ఓఫీరు బంగారముకైనను, విలువలు గల గోమేదముకైనను, నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికైనను దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇవ్వబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట నెత్తకూడదు. జ్ఞాన సంపాద్యములు కెంపుల కన్నా కోరదగినది. దాని దగ్గర ఏం పెడతాం అంటే, క్రీస్తు దగ్గర ఏం పెడతాం? ఏం పెట్టగలం? పగడాలు పెట్టగలమా? వెండి పెట్టగలమా? బంగారం పెట్టగలమా? ముత్యాలు పెట్టగలమా? ఏమి పెట్టినా ఆయన్ని మనం కొనలేం. అందుకే సీమోను డబ్బులు ఇస్తాను అన్నాడు. డబ్బులు ఇస్తే వచ్చేది కాదయ్యా, నీ మనసు కావాలి అన్నాడు. నువ్వు డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు, నా మనసును మార్చుకుని నేను కొనుక్కున్నాను, నా హృదయాన్ని మార్చుకుని కొనుక్కున్నాను. అలా కొనుక్కోవాలండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఎవరి దగ్గర ఉంటానంటే, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది కదా, ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం చివరిగా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుండి 39 వచనాలు చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. చదవండి. నాకు తన ప్రాణమును దక్కించుకొనివాడు. ఏమండి ఎవరి నిమిత్తమంట? ఆయన నిమిత్తం మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాం. అంటే ప్రేమించొద్దని చెప్పట్లేదు ఆయన, నాకంటే అన్నాడు అంతే. ప్రేమించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, కుమారులు ప్రేమించాలి, అక్కచెల్లెలు ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. కానీ నాకంటే అన్నాడు చూడండి. అంటే ముందు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. కానీ ముందు ఎవరికి ఇస్తాం మనం విలువ? ఏమంటే ఎవరికి ఇస్తాం? అంతే కదండి, ఖచ్చితంగా చెప్తున్నాను, మనుషులకి ఇస్తాం. మనుషుల తర్వాతే దేవుడు అనుకుంటాం. మనం పాఠాలు నేర్పించినప్పుడు కూడా అదే అన్నారు. ఏమని? తండ్రి, తల్లి, గురువు, మధ్యలో ఒక ఆయన్ని వదిలేశారు మీరు. అతిథి దేవోభవ అన్నారు. అతిథి తర్వాతే దేవుడు.
అంతే కదండి. తండ్రి దేవుడే, తల్లి దేవుడే, పోనీ దేవత, ఏమండి ఇంకెవరున్నారు? గురువు గారు, తర్వాత అతిథి, తర్వాత ఏమన్నా ఖాళీ ఉంటే కుదిరితే అప్పుడు దేవుడు. బైబిల్ అంటుంది ముందు నేను, తర్వాత అలాని ప్రేమించొద్దన్నాడు ఆయన. తల్లిని కానీ తండ్రిని కానీ సన్మానింపని వాడు నాకు పాత్రుడు కాదా అన్నాడు. మనం సన్మానించాలి అన్నారు, వారు గౌరవించాలి. ఒకవేళ అలా చెయ్యకపోతే మీ మీ ఆత్మ కారు చీకట్లో మీ దీపం ఆరిపోద్ది అని రాయబడ్డది కదా. అంటే దీపం అంటే ఆత్మ. అంటే వారిని ప్రేమించాలి, సన్మానించాలి. కానీ వారికంటే నన్ను ఎక్కువగా ప్రేమించండి. ఇది స్వార్థం కాదండి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన మన తండ్రి కాబట్టి, వీళ్ళందరికంటే నన్ను ప్రేమించండి. తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొను, దాని కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడైతే, మళ్ళీ చదువుతాం 39, తన ప్రాణమును దక్కించుకొని వాడు ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే ప్రాణము పోతుంది, క్రీస్తు రాడు. కానీ ఏమండి, నా నిమిత్తము, క్రీస్తు నిమిత్తము ప్రాణాన్ని వదిలేస్తే ప్రాణము వస్తుంది. ఎక్కడ? పరలోకంలో. క్రీస్తు మన దగ్గర ఉంటాడు. ఇప్పుడు ఏది కావాలి? ప్రాణము పోవాలి, క్రీస్తు పోవాలా? ప్రాణము కావాలి, క్రీస్తు కావాలా? రెండూ కావాలండి. క్రీస్తు కావాలి, ప్రాణము కావాలి. అలా కావాలంటే ఫస్ట్ ఆయన కొనాలంటే ఏమిచ్చి కొనాలి? మన దగ్గర కొనడానికి ఏమీ లేదు కాబట్టి సజీవ యాగముగా మీ శరీరాన్ని ఏం చేయండి? నాకు సమర్పించుకోండి అంటున్నాడు. అంటే పాపాన్ని విడిచిపెట్టి బాప్తిసం పొందండి అని చెప్పాడు. బాప్తిసం పొందిన తర్వాత మరలా కాసేపు లోకంలో ఉంటాను ప్రభు, కాసేపు ఇక్కడ ఉంటానంటే కుదరదంట. ఏం చేయాలి? ఉంటే పూర్తిగా దేవుల్లో ఉండండి, లేదా మొత్తం లోకంలో కలిసిపోండి. ఒక 2 బండ్లు అలా వెళ్తున్నప్పుడు అటొక్కాలు ఇటొక్కాలు వేశారనుకోండి, ఏమండి ఒకసారి ట్రై చేసి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ట్రై చేయాల్సిన పని ఉందండి? లేదు, ఖచ్చితంగా పడతాం. అంతే కదండి. ట్రై చేయాల్సిన పని లేదు. మన కుర్రోళ్ళు ఉన్నారు, బండ్లు నడుపుతారు కదా. ఒకసారి అజయ్ని రాహుల్ని పిలిచి ఒక 2 బండ్లు అలా వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఎక్కారనుకోండి, రాహుల్ అలా పోతాడు, అజయ్ వెళ్ళిపోతాడు, మనకి కింద ఆడతాం. కాబట్టి ఉంటే, మళ్ళా చెప్తున్నా, ఉంటే అసలు లోకంలో ఉండొద్దు, దేవుళ్ళలోనే ఉందాం. ఎందుకు? ఉంటే లోకంలోనైనా ఉండు, లేదా దేవుళ్ళలోనే ఉండు అని ప్రభు చెప్పాడు. కానీ చివరికి ఆయన ఏమంటున్నాడంటే, వద్దురా బాబు, లోకం ఎలాంటిదంట? లోకంలో ఉంటే నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి పూర్తిగా ఎక్కడుండు? నా దగ్గరే ఉండు అన్నాడు. అందుకే నన్ను కొనండి అన్నాడు. ఇక్కడ మాట ఉంటుందండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కొనండి అనే మాట ఉంటుంది చూడండి. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం అనుకోండి. ఇంత చదివిన మాటే 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారనందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అంటే ఇవి గద్దించే మాటలు. ఎందుకంట? తిట్టడం కాదంట. తిట్టడం వేరు, గద్దించడం వేరు. చెప్తున్నాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తి కలిగి మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. లోకంలో ఉండొద్దండి. ఎక్కడుందాం? దేవుల్లోనే ఉందాం. అటొక్కాలు ఇటొక్కాలు ఎప్పుడు వెయ్యొద్దండి. పూర్తిగా ఎక్కడుందాం? దేవుడి మీద ఆధారపడదాం. ఒకవేళ మనకు తెలిసి తెలియక అటొక్కాలు ఇటొక్కాలు వేస్తున్నామేమో. ఒకసారి చిన్న చిన్న క్రియల్లో కూడా తెలిసిపోద్దండి. పెద్ద పెద్ద క్రియలు అవసరం లేదు, చిన్న చిన్న క్రియల్లోనే తెలిసిపోతుంది. అప్పుడప్పుడు మనుషులు చూసి కూడా చెప్పచ్చు. మరి క్రియలు కూడా చూడక్కర్లేదు, తెలుసా అండి? మనుషులు చూసి కూడా ఏం చేయొచ్చు? చెప్పచ్చండి. అతను ఏ సంబంధం కూడా చెప్పచ్చు మనం. కాబట్టి ఏ సంబంధంగా ఉందాం? దేవుని సంబంధంగా ఉందాం. దేవునిలోనే ఉందాం. దేవునిలోనే పూర్తిగా బ్రతుకుదాం. దాచబడిన ధనాన్ని మనం ఏం చేద్దాం? ఆల్రెడీ వెతికాం కాబట్టి బాప్తిసం పొంది ఇక్కడ వరకు వచ్చాం మనం. వెతకని వారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలి? వెతకండి. ఏమండి, మేము వెతికేసామని మీరు అనుకోకుండా, జ్ఞానము చాలా గొప్పదంట. ఏమిచ్చి కొనగలం అన్నాడు ఆయన. ఏమిచ్చి కొనగలం? బంగారం ఇవ్వగలమా? వెండి ఇవ్వగలమా? ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేం. అందుకే సజీవ యాగంగా మీ శరీరాలను ఇవ్వండి అన్నాడు. ఈ జ్ఞానము కావాలి అంటే కొంత ధనాన్ని కూడా మనం ఏం చేయాలి? శరీరమే కాదు, కొంత ధనాన్ని కూడా ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. ఇన్ని మాటలు చెప్తున్నానంటే చాలా పుస్తకాలు చదవాలి కదా. ఆ పుస్తకాలు కొనాలంటే డబ్బులు రావాలి. డబ్బులు కావాలా లేదా? అందుకే మీకు కనిపించే ప్రతి పుస్తకాన్ని కొని చదవండి. చాలాసార్లు చాలామంది చెప్తాను, కనిపించే ప్రతి పుస్తకాన్ని మీరు ఏం చేయాలి? కొనండి, చదవండి. చదవడం వల్ల ఏమొస్తుంది?
చాలా జ్ఞానం వస్తుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవంటే ఆన్‌లైన్‌లో చాలా దొరుకుతాయి మీకు. ఒక పీడిఎఫ్ ఫైల్‌లో చాలా దొరుకుతాయి. మనం ఏం చేయమంటే చదవము. ఆయన దాచబడి ఉన్నాడంట. వెతకండి అన్నాడు. చదివితే ఆయన దొరుకుతాడు. నేను చదవను ప్రభువా, నేను పడుకుంటాను ప్రభువా అంటే ఏముంటది? చాలామంది అంటే సంవత్సరం అంతా తిరుగుతారు. ఎగ్జామ్ రేపు అన్నాక తీస్తారు పుస్తకం. తెలుసండి మనోళ్ళు చాలామంది సంవత్సరం అంతా ఏం చేస్తారు? తిరుగుతానే ఉంటారు. ఎగ్జామ్ రేపు అనగానే అప్పుడు తీస్తారు. రాత్రి రాత్రి చదువుతానే ఉంటారు. మనం ఏదో గొప్పోళ్ళు అనుకుంటాం. ఏమండి రాత్రి అంతా చదువుతారు. ఆ రాత్రి కూడా ఫోన్ పట్టుకుని ఇళ్ళలో నొక్కుంటే కాసేపు చదువుతారు, కాసేపు మొత్తారు. ఏమంటే రేపు ఎగ్జామ్ ఉందని తెలుసు మనకి. రేపు ఎగ్జామ్ ఉంది అని తెలుసు కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుతున్నారు. మన ఎగ్జామ్ ఎప్పుడు తెలియదు మనకి. ఈ రోజే పిలిచేశాడు అనుకోండి ఆయన, పలహారం పంచగానే అలా వచ్చేయమన్నాడు అనుకోండి ఆయన, ఏం చెయ్యాలి? ఏం చేయలేం. మన ఎగ్జామ్ ఎప్పుడో మనకు తెలియదు. ఆ ఎగ్జామ్ వచ్చే టైంకి ఏమవ్వాలి? సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా పరలోకానికి ఈజీగా మనం ఏమవుతాం? వెళ్ళిపోతాం. వెళ్ళాలంటే దాచబడిన ధనం మనం వెతకాలి. ఆయన్ని ఏం చేయాలి? స్వీకరించాలి, కొనాలి. మనకు ఉన్నదంతా అమ్మాలి. మనకి ఏముందంటే ఏమండి శరీర కార్యాలన్నీ ఉన్నాయి మన దగ్గర లోపల. ఉన్నాయి కదండి. జారత్వం ఉంది, వ్యభిచారం ఉంది, ద్వేషము, మత్సరము, కలహము, కోపము, ఏమండి అభిచారము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఆయన కొనాలి. అలా ఎవరైతే కొంటారో వాళ్ళకు మాత్రమే ఆయన దొరుకుతాడు. ఆయన దొరికాడు అంటే మనకు పరలోకం వచ్చినట్లే. ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. అయ్యా, మరి ఇప్పటి వరకు తండ్రి పొలంలో దాచబడినటువంటి ధనం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారని, ఆయన మేము వెతకాలని, ఆయన కొనాలని అయ్యా ఎన్నో విషయాలు తండ్రి నేర్చుకున్నాం. కేవలం తండ్రి దేవా విని వదిలేసేవారుగా కాకుండా వినవాక్యాన్ని తండ్రి మా యొక్క జీవితంలో తండ్రి దేవా మేము అయ్యా మరింతగా తండ్రి దేవా ఇదిగో తండ్రి జ్ఞానించి అందులో ఉన్నటువంటి విషయాలను బట్టి మా యొక్క జీవితంలో తండ్రి అయ్యా అనేక మందికి తండ్రి చూపించడానికి తండ్రి కృప చూపించండి దేవ. ఇదిగో తండ్రి విన్నాము వెళ్ళిపోయామనే పరిస్థితిలో మేము ఉండకూడదు తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా, మేము మారిపోయాము కదా, మేము బాప్తిసం పొందాము కదా అనుకోకుండా అయ్యా మీరు చెబుతున్నారు లోకంలోనూ దేవునిలోనే ఉండకుండా దేవునిలోనే ఉండమని తండ్రి మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి లోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు తండ్రి బ్రతికేటటువంటి బిడ్డలుగా మేమందరం తండ్రి మారుటకు తండ్రి కృప చూపించండి. ముఖ్యంగా తండ్రి మరి యొక్క కూడిక ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయుచున్నాం. అయ్యా గంగరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి, సీతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి కుమారులను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నీ కృపలో తండ్రి బలపరచండి. అలాగే తండ్రి దేవా మరి దివ్యాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయుచున్నాం. చక్కటి కుమారుని తండ్రి మీరు దయచేశారు దేవా. ఇదిగో తండ్రి నీ కృపలో తండ్రి ఆ బిడ్డకి మరింత ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేయండి. అలాగే తండ్రి శ్రీమంతుని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ బిడ్డ కూడా తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేసి ఆ బిడ్డ యొక్క చదువు విషయంలో కూడా తండ్రి మీరు తోడుగా ఉండండి. వారి యొక్క తల్లిగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారికి కూడా తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేయండి దేవా. కుడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా తండ్రి చక్కటి పలహారాన్ని తండ్రి ఏర్పాటు చేసి ఉన్నారు. మరింత ప్రతిఫలాన్ని తండ్రి వారి కుటుంబానికి దేవా మీరు దయచేస్తారని తండ్రి కోరుచు, రేపటి దినాన్ని జరగబోతున్నటువంటి కూడుకలో కూడా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ యొక్క కుటుంబానికి కూడి వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబున్ కృమ్మారించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలు.